జీకే డిజిటల్ న్యూస్ ఛానల్కి ఇచ్చేసిన అయ్యంగారికి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పుడు చాలామంది తమ ఆస్తులు పోయినా, తమ కుటుంబాల్లో వివాదాలు వచ్చినా, లేకపోయినా ఇంకే రకమైనటువంటి వాళ్ళ స్నేహితుల్లో, కుటుంబాల్లో ఇంకా అనేక రకాల ఇబ్బందులు వచ్చినా వాళ్ళు అడిగితే న్యాయస్థానాలకు వెళ్తాం కానివ్వండి, లేదా ఇంకొక విషయాల ద్వారా, చట్టాల ద్వారా పరిష్కరించుకుంటారు. ఈ వ్యవస్థలో, మొత్తం మానవ వ్యవస్థలో ఎవరైనా అడిగి మాకు సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఈ నగలు పోయాయి, లేకపోతే ఈ భూములు లేదు అనేటువంటి పరిష్కారం చేసుకోవడానికి ఒకళ్ళు అడగటం, ఇంకొకళ్ళు దాని మీద వెళతాం, దానికి న్యాయం చేయడం. సరే, అవకాశాన్ని బట్టి ఎవరికైనా న్యాయం ఉంటే వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ఎవరికి సమస్య వస్తే వాళ్ళు అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ లోక కళ్యాణార్థం స్వామి డైరెక్ట్గా మాట్లాడలేకపోయినా ఆ దైవానికి సంబంధించిన అన్నీ ఒకటి కాదు. ఇవాళ వెంకటేశ్వర స్వామి కానివ్వండి, శివుడు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళ ఆస్తుల గురించి, వాళ్ళ నగల గురించి, వాళ్ళ ధర్మం గురించి పూర్తిగా భుజాన్ని వేసుకుని తనదంటూ వదిలేసి కేవలం లోక ధర్మం కోసమని ఆ వ్యవస్థలో ఆ స్వామి ప్రతినిధిగా, ఆ దైవానికి ప్రతినిధులుగా, ఆ దైవ సంకల్పనానికి ఆయన నాంది పలుకుతూ ఈ రాష్ట్రంలోనే కాదు చాలా చోట్ల ఎన్నెన్ని ఆలయాలు ఉన్నాయి, ఆలయాలకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని నగలు ఉన్నాయి, శ్రీవారికి ఎన్ని ఉన్నాయి, అమ్మవారికి ఎన్ని ఉన్నాయి, ఆ నగలన్నీ సక్రమంగా వినియోగపడుతున్నాయా లేదా, దాతలు ఇచ్చినటువంటి కోరికలు నెరవేరుతున్నారా లేదా అని తన మీద వేసుకుని, తనకి ఏ సంబంధం లేకపోయినా, అందులో వచ్చినా రాకపోయినా, అవసరమైతే జేబులో డబ్బులైనా సరే ఖర్చు పెట్టుకొని ఆ దైవం తరఫున, శ్రీవారి తరఫున అడిగేటువంటి ఈ రాష్ట్రంలో ఏకైక వ్యక్తి అయినటువంటి ఆధ్యాత్మికవేత్త, పూర్వం జర్నలిస్టు, విశ్లేషకులైనటువంటి శ్రీ బీకేఎస్ అయ్యంగారు గురించి ఈ రోజున ఆయనతో మన జీకే డిజిటల్ న్యూస్ ఎంట్రీలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం. అయ్యంగారు మీరు, ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా నాకు కావాలంటే నా సమస్య వస్తే నేను వెళ్తాను, కానీ స్వామి తరఫున ఎవరు వెళ్తున్నారు? సమస్య వస్తే స్వామి తరఫున వెళ్ళారు కేవలం మీలాంటి వాళ్ళు. మీరే నాకు కనబడిన నా పరిధిలో ఆయన తరఫున, అంటే ఆయన నియమించబడినటువంటి వ్యక్తి, ఆయనకి ఒక రక్షకుడుగా, ఆయన వెనకాల ఒక కాపలాదారుడుగా, ఆయన ఆస్తులకి, ఆయన అన్నిటికీ కూడా ఒక కాపలాదారుడుగా ఉంటూ ఆ పరిశీలిస్తూ ప్రతి వ్యవస్థని కరెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంలో ఆయన మొట్టమొదటి పాటుపడుతున్నారు. అలాంటి మహనీయుడు అయ్యంగారు. ఆయన ఇవాళ కొన్ని ప్రశ్నలు ఆయన అడిగి మనం సందేహాలు తీర్చుకుందాం. అయ్యంగారు, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అందరికీ సుపరిచితమే, శ్రీవారి మహిమలు అన్నీ తెలిసినటువంటివే, ఆయన సాక్షాత్తు కలియుగ దైవం. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల జిఆర్ స్వామి గారు, తిరుపతికి సంబంధించిన జిఆర్ స్వామి గారు, నాయకులు వస్తారు వెళుతూ ఉంటారు, ఎవరు పరిపాలన వాళ్ళు చేస్తూ ఉంటారు, మంచి చెడు జరుగుతూ ఉంటాయి. ఒక నాయకులను పట్టుకుని దైవాంత సంభూతులని, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అని, కరుణకుమార్ గారు ఇలా అని, ఈఓ గారు ఏమో అలా అని, వాళ్ళిద్దరినీ అలా ఒక పూర్తిగా ఒక శ్రీవారితో పోల్చడం, ప్రత్యేకంగా అందులో ఒక అయ్యంగారు అందులో పోల్చడం అనేది, ఒక జిఆర్ స్వామి పోల్చడం అనేది ప్రజల్లో చాలా ఆందోళన కలిగిస్తోంది. ఏంటి ఇలా జరుగుతోంది శ్రీవారి విషయంలోనూ? మౌనంగా ఉన్నారేంటి శ్రీవారు అలా చేస్తుంటే ఆయనతో పోలుస్తున్నారు అనేటువంటి విషయం మీద ప్రజలు ఆందోళన ఉన్నారు, సందేహంగా ఉన్నారు. దాని మీద పోల్చడం సమంజసమా కాదా, అది ఎందుకు అలా పోల్చడం జరిగింది, దాని మీద కాస్త మీరు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఒక రామానుజరావు అనుగ్రహం, ఇద్దరు ఎవరంటే దైవం మానుష రూపేణ అని చెప్పి ఉన్నది. సాక్షాత్ నేరుగా దేవుడు రాను, ఎందుకంటే అచ్చారూపంగా మనకు అనుగ్రహం చేస్తారు, కానీ మనుషు రూపమే వస్తారు. ఆ మనుషు రూపం ఎక్కడ వచ్చి ఉన్నారంటే సాక్షాత్ శర్మం గారు, యువ గారుగా వచ్చున్నారు. శర్మం గారిగా వెంకటేశ్వర స్వామి, ఒక రామానుజరారే ధర్మారెడ్డి గారు, ఇద్దరు బాగా అరేంజ్మెంట్ చేసి ఉన్నారు. ఇంకా వైభవంగా అదేవిధంగా సనాతన ధర్మం బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. తిరుమల దేవస్థానం అందరూ క్షేమంగా ఉండాలని స్వామిలో ప్రార్థిస్తూ ఉంటాం. సోమస్తు నిత్యం, నిత్యశ్రీ నిత్యమంగళం. అనుకున్నానండి. ఇప్పుడు ఈ జియర్లు అక్కడ మనకి అనేక సందర్భాల్లో కూడా విశిష్టాద్వైతానికి భగవద్ రామానుజాచార్యుల వారు ఏర్పాటు చేసిన జియర్ పీఠాలు ఉన్నాయి. అందులో వానమామలే కానీ, అలాగే మేల్కోట కానీ, ఇట్లా జియర్ పీఠాలతో పాటు వారు ఏం చేశారంటే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆ సందర్భాల్లో వచ్చినప్పుడు ఆయన స్వామిని, శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అనేక
అక్కడ సేవా కార్యక్రమాలు కైంకర్యాలన్నింటినీ కూడా రూపకల్పన చేసి అక్కడ ధర్మాచార్య వ్యవస్థను ఏర్పాటు చేశారు. అక్కడ పెద్ద జీయరని చిన్న జీయరని చెప్పి ఏర్పాటు చేసి ఆ జీయర్ల యొక్క పర్యవేక్షణలో అక్కడ ఆగమం కూడా వైఖాన సాగమం ప్రకారమే అన్ని కార్యక్రమాలు జరిగే విధంగాను అక్కడ ఆచార్య వ్యవస్థ అంతా కూడా సక్రమంగా ఉండే విధంగా చేస్తూ ఒక 7 కుటుంబాల వాళ్ళని ఆచార్య పురుషులుగా కూడా అక్కడ నియామకం చేసి వాళ్ళ ఆధ్వర్యంలో తిరుపతిలో ఎప్పుడు కూడా దినదిన ప్రవర్ధమానమై అక్కడ సేవలన్నీ కూడా స్వామికి ఆయన ఎందుకంటే ఇప్పుడు అందరూ అనుకున్న వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాలు ఇప్పుడు మానుష ప్రతిష్ట కాదది. అక్కడ మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అర్చావతారమూర్తిగా సాక్షాత్తు వైకుంఠం నుంచి మనకి ఇక్కడికి వేయించేశారని మనకి స్వయంభూగా వేయించేశారని చెప్పి మనకి ప్రతీతి, పురాణ ప్రతీతి, ఆ రకమైన ప్రగాఢమైన విశ్వాసం. అటువంటి నేపథ్యంలో ఏంటంటే అక్కడ అందుకనే చూడండి మీకు తిరుపతి దేవ అది ప్రత్యక్షంగా చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. ఈ అర్చావతారమూర్తిగా ఆయన ఏర్పడటం వల్ల ఏంటంటే అక్కడ ఈవెన్ పరివార దేవతల్ని కూడా ప్రతిష్ఠ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక టైంలో పాండ్యరాజు దండయాత్ర చేసుకొచ్చి స్వామివారిని దర్శించుకుంటాడు. స్వామి నాకు శ్రీరామచంద్రుడు అంటే ఇష్టం, నాకు ప్రీతి, నేను తమరి సమక్షంలో నేను శ్రీరామచంద్రుడిని నేను ప్రతిష్ఠ చేయాలని అనుకుంటున్నానంటే అప్పుడున్న ఆచార్య పురుషులు అలాగే అప్పుడున్న వాళ్ళందరూ కూడా జీయర్లు కూడా ఏమన్నారంటే స్వామి అర్చావతారమూర్తిగా ఇక్కడ వెలిశారు, ఇక్కడ మానుష ప్రతిష్టలు ఏవి కూడా చేయడానికి వీలేదు, ఆ రకమైన ప్రతిష్టలు చేయటం అనేది ఇక్కడ యొక్క నియమాలకి భంగం అవుతుందంటే అంటే ఏమిటి ఒక రాజుగారు చేసిన నిర్ణయాన్ని కూడా అక్కడున్న ఆచార్య పురుష వ్యవస్థ కానీ అక్కడున్న పెద్ద జీయర్ చిన్న జీయర్ల వ్యవస్థ కానీ సరిదిద్ది ఇలా చేయకూడదని చెబితే ఆ పాండ్యరాజు ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని కిందకు మార్చుకున్నాడు. అందుకనే చూడండి మీకు అన్ని చోట్ల కూడా దివ్యక్షేత్రాల్లో ఆళ్వార్ల ప్రతిష్టలు ఉంటాయి. మీకు అక్కడ ఆళ్వార్ల ప్రతిష్టలు వేరే ప్లేస్లో ఉన్నాయి తప్ప కింద ఉన్నాయి తప్ప అక్కడ ఏమీ లేవు. అంటే ఏమిటి పరివార దేవతలను కూడా అక్కడ ప్రతిష్ఠ చేయడానికి మానుష ప్రతిష్టలు ఏవి చేయడానికి కూడా వీల్లేని విధమైన నియమాలు అక్కడ ఉన్నాయి. అంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని తప్ప ఎవరిని కూడా అక్కడ ఏ పరివార దేవతల్ని అన్య దేవతల్ని కూడా మన హైందవ ధర్మానికి సంబంధించిన దేవతలైనా ఆరాధించేందుకు అవకాశం లేని విధంగా నియమాలు అక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకనంటే ఆ కీర్తి ఘనమైన కీర్తి దిగ్దహాంతాలు కూడా వ్యాపించి ఆ స్వామి యొక్క వైభవాన్ని దశ దిశలా వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో ఆ నియమాలని ఆ రకంగా ఏర్పాటు చేశారు. స్వామిని ఆ రకంగా ఆరాధిస్తూ వస్తున్నారు. మరి ఆ ఆరాధనలకు అనుగుణంగా వ్యవహరించవలసిన వ్యవస్థలు ఇప్పుడు వ్యవహరిస్తున్నాయి అంటే ఆ పెద్ద జీయర్ వ్యవస్థ కానీ చిన్న జీయర్ వ్యవస్థ కానీ అక్కడ ఉన్న ఆచార్య పురుషుల వ్యవస్థలు కానీ ఆగమ పండితుల వ్యవస్థలు కానీ అక్కడ ఉన్న అర్చకులు ప్రధాన అర్చకులు కానీ అక్కడ ఉన్న అర్చక వ్యవస్థలు కానీ ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ వ్యవస్థలు. ఆ రోజుల్లో వీళ్ళందరికీ కూడా ఏంటంటే భూములు సమర్పించారు, దానాలు ఆ రోజుల్లో ఉన్న మిరాసీ వ్యవస్థల వల్ల ఏమిటంటే ఇండిపెండెంట్గా పనిచేసి ఈవెన్ పాండ్యరాజు కూడా నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు చేసేది కరెక్ట్ కాదని చెప్పగలిగిన వ్యవస్థ ఈ రోజున ఏమైపోయిందంటే సెక్యులర్ ప్రభుత్వాల నీడలో ఉండటం వల్ల బ్రిటిష్ టైం నుంచి కూడా అదే ఫాలో అవటం వల్ల ఈ రోజున వచ్చిన దుస్థితి ఏంటంటే ఈ పనిచేసే వ్యవస్థలన్నీ ఇండిపెండెంట్గా పనిచేసి స్వామి యొక్క కైంకర్యాన్ని ఎప్పుడు కూడా బాగా జరిగే విధంగా చూస్తూ ఏ రకమైన నిష్పక్షపాతంగా ఉంటూ ఎటువంటి అవాంతరాలు వచ్చిన వాడిని ఖండించవలసిన వ్యవస్థలు ఈ రోజున ఈ వ్యవస్థలన్నీ ఉద్యోగ వ్యవస్థలుగా మారిపోయినాయి. ఇది చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఇప్పుడు అక్కడున్న పెద్ద జీయర్ చిన్న జీయర్లు అంటే వారంటే మాకు చాలా గౌరవం. మరి విశిష్టాద్వైత పరంగా అక్కడున్న భగవద్ రామానుజాచార్యుల వారి ఆజ్ఞలను అనుసరించి అక్కడ వ్యవహరించవలసిన వ్యవస్థలవి వారంటే మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది. కానీ వారు మాట్లాడిన విధానాలు మాత్రం యావత్ వైష్ణవ ప్రపంచాన్ని యావత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్త ప్రపంచాన్ని అందరినీ కూడా దిగ్భ్రాంతి గురి చేశాయి. ఎందుకంటే సాక్షాత్తు వైకుంఠం నుంచి విచ్చేసిన అర్చావతారమూర్తిగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దైవం మానుష విగ్రహం మానుష రూపేణ అని అన్నారు. కానీ దైవం మనుషు రూపంలో ఉండొచ్చేమో కానీ ఈ దైవం సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చిన దైవం. ఈ దైవాన్ని తీసుకుని వెళ్ళి మీరు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గారి పట్ల మీకు ఎంత మమకారం అంటే ఉండొచ్చు, కాదని మేము అనం. కానీ వారిని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో పోల్చారు. అలాగే ధర్మారెడ్డి గారు వారు కూడా చాలా గొప్ప సేవలు చేస్తూ ఉండొచ్చు, మేము కాదని అన్నాం. కాకపోతే వారిని తీసుకెళ్లి సాక్షాత్తు భగవద్ రామాంజలి వారితో పోల్చి మీరు వెంకటేశ్వర స్వామి దగ్గర కొండ దగ్గర దాకా వెళ్ళక్కర్లేదు, కరుణాకర్ రెడ్డి గారిని కలిసి వెళ్ళిపోతే చాలని సందేశం ఇచ్చినట్టుగా అక్కడ అనిపిస్తూ ఉంది. ఇక్కడ రామాంజాచార్యుల వారిని ధర్మారెడ్డితో పోల్చారు కాబట్టి మీ ఉనికిని మీరే ప్రశ్నించుకుంటున్నట్టుగా ఉంది. ఈ రోజున భగవద్ రామాంజాచార్యుల వారు ఏర్పాటు చేసిన వ్యవస్థలో ఉన్న పెద్ద జీయర్ చిన్న జీయర్ల వ్యవస్థలని మీరు రకంగా వారిని అవమానించారని మేము భావించవలసి వస్తుంది. యావత్ వైష్ణవ ప్రపంచం అంతా కూడా ఈ రకమైన విధంగా మాట్లాడటానికి చాలా క్షోభ గురైంది. మీరు ఆ రకంగా చేయకుండా ఉంటే బాగుండేదేమో. మీరు వాటిని ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని చెప్పి ఆ జీయర్లు కూడా మేము సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ వారికి కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే పోలికలు పోల్చొచ్చు, చాలా గొప్ప సేవలు చేయాలి. అలాంటి ఉపసంహరించుకునే పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే ఆ స్థాయిలో దిగిపోయారో ఎవరన్నా కానివ్వండి, ఆ స్థాయిలో దిగిపోయినప్పుడు ఇంకా ఆ గౌరవం తగ్గిపోతుంది కదా. అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు డ్యామేజ్ జరిగింది, ఆ డ్యామేజ్ కొనసాగుతోంది. ఆ జరిగిన డ్యామేజ్ని తగ్గించుకోవడానికైనా ప్రయత్నం చేయడంలో భాగంగా
మేము వారికి ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో వారికి ఉన్న అభిప్రాయం వేరే ఉండొచ్చు, బట్ సమాజంలోకి వెళ్ళిన అభిప్రాయం మాత్రం ఇదే. ఈ అభిప్రాయం దృష్ట్యా ఏంటంటే వారు వేరే విధంగా వారు దానికి పునఃపరిశీలన చేయవలసిన అవసరం ఉంది. లేనట్టయితే ఏంటంటే తప్పుడు సంకేతాలు సమాజంలోకి వెళతాయి. ఎందుకంటే ఎంత గొప్పవారినైనా సరే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో సమానంగా పోల్చడం అనేది, అందులో ఎవరైనా పోల్చవచ్చు, కానీ సాక్షాత్తు మీరున్న స్థానం ఎటువంటిది? రామాంజ స్థానం. రామాంజుల వారు ఏర్పాటు చేసి నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్తున్నాను. ఆ పరిస్థితుల్ని మీరు దాన్ని అతిక్రమించినట్టు అయింది. కారణం ఇంకో రకంగా మీరు ఆలోచిస్తే ఏంటంటే, వీళ్ళు ఇదే కాదు అన్ని విషయాల్లో కూడా వీళ్ళు కేవలం ఉద్యోగస్తులుగా మారిపోయారంటానికి ఇదే ఉదాహరణ. ఎందుకనంటే ఇక్కడ ఆ పీఠాలకి కానీ అక్కడ ఉన్న ఆశ్రమాలు కానీ కొంత బడ్జెట్స్ శాంక్షన్స్ చేస్తున్నారు. ఈ బడ్జెట్స్ అన్నీ కూడా చేసేది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, అక్కడ ఉన్న పాలక వర్గాలు. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేత నియామకం చేయబడినవి. యాక్చువల్గా చెప్పాలంటే వాటికి రిస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి. ఆర్టికల్ 25, 26 వాటిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ రకంగా రిలీజియస్ ఇంటర్ఫీరెన్స్లోకి వస్తున్నారో, ఏ రకంగా సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లను అతిక్రమిస్తూ ఇంకా ఇల్లీగల్గా పరిపాలనలో ఉంటున్నారో చేస్తున్నారని వేరే సబ్జెక్ట్స్ మనం అనేక సందర్భాల్లో వాటి గురించి ప్రస్తావన చేసుకుని మాట్లాడినప్పుడు వాటికి డెప్త్కి వెళ్ళి మనం మాట్లాడవచ్చు. అయితే ఏంటంటే ఈ రోజున యాక్చువల్గా స్వయం పరిపాలన చేసుకుంటూ తిరుమల తిరుపతి క్షేత్రాన్ని వైభవంగా చేసుకుంటూ ఆ యొక్క దాంట్లో పూర్తి స్వతంత్రంగా భావ ప్రకటన చేస్తూ అక్కడ తప్పుల్ని సరిదిద్దవలసిన వ్యవస్థ ఈ రోజున పూర్తిగా స్వతంత్రం కోల్పోయింది అంటానికి ఇదే ఆధారం. మీకు చూడండి, తిరుపతి దేవస్థానానికి వచ్చేప్పటికి 1000 కాళ్ళ మండపాన్ని పరమ దుర్మార్గంగా కొలగొట్టారు. వాళ్ళు ఏమంటారు, మేము అక్కడ ఉన్న వాళ్ళ అందరు పర్మిషన్లు తీసుకున్నామండి అంటారు. అంటే పర్మిషన్లు ఇచ్చారంటే అంటే ఇప్పుడు వాళ్ళు జిఆర్ స్వాములు వాళ్ళ పొగడడానికి వాళ్ళ ప్రెషర్ ఉందంటారా? మరి ఖచ్చితంగా అదే అనిపిస్తోంది మీకు. ఎందుకంటే అక్కడ ఉన్న బడ్జెట్స్ వీళ్ళకి ఎలా ఉందంటే, పెద్ద జీఆర్ ఆశ్రమానికి ఏదో 3 కోట్లు, చిన్న జీఆర్ ఆశ్రమానికి 1.5 కోట్లు 2 కోట్లు. ఇలా పొగడపోతారు ఎవరు మీకు అంతే. ఇప్పుడు ఒకటండి, మీరు చెప్పింది ఇప్పుడు ఉద్యోగుల యొక్క లక్షణం ఏంటి? పై అధికారి చెప్పిన మాట వీళ్ళు ఉద్యోగస్తులు కాదు కదండి, కానీ బట్ అక్కడ జరుగుతున్నది పీఠాధిపతులు కదా వాళ్ళు. పీఠాధిపతులు అనేది వాళ్ళు మర్చిపోయారు ఈ రోజున. కారణం ఏంటి? ఎప్పుడైతే సెక్యులర్ వ్యవస్థ వచ్చి రిలీజియస్ వ్యవస్థలో టెంపరీగా పనిచేసి సరిదిద్ది వెళ్ళిపోవాల్సిన వ్యవస్థ పూర్తి స్థానం ఆవహించి ఆ రోజున రూలింగ్ పొజిషన్లోకి వచ్చేసిందో, ప్రతి పగ్గాలు వాళ్ళ దగ్గర పెట్టుకుందో అక్కడ ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఈ రోజున బంట్రోతు వ్యవస్థలు అయిపోయినాయి. ఇది వాస్తవం. ఇది వాళ్ళంటాం తప్పు. అయ్యంగారు మీరు చెప్తున్నారు వాళ్ళంటాం తప్పు, పొగడతాం తప్పు, వాళ్ళు స్వీకరించడం కూడా తప్పే. కాసేపు ఆ సబ్జెక్ట్ను పక్కన పెడితే మఠాధిపతులు పరిపాలించినప్పుడు దేవాలయాలు పడగొట్టుకున్న రోజులు కూడా మనం చూసాం. అంటే మనం అంటే మనకు ముందు తరాల వాళ్ళు చూశారు. అప్పుడు లేనటువంటి క్రమశిక్షణ ఇప్పుడు ఎలా వస్తుంది మఠాధిపతులు ఉంటేను? కాదు, ఇక్కడికి వచ్చేటి ఏంటంటే బయట ఉన్న మఠాధిపతులు పీఠాధిపతులు కూడా ఈ రోజున ఎవరు నోరిప్పలేని పొజిషన్స్లో ఉన్నారు. ఈ రోజున ప్రభుత్వాల యొక్క పరిపాలనలు ఎలా ఉన్నాయండి? ఏ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చినా సరే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హిందూ ధర్మానికి సంబంధించిన ఆలయ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని సామ్రాజ్యాన్ని స్థాపిస్తూ అక్కడ ఉన్న వ్యవస్థలన్నింటినీ తొక్కేసే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. ఇవాళ హిందూ దేవాలయాలు అంటున్నారు, కొన్ని రాష్ట్రాల్లో ఎండమెంట్స్ లేవు. ఇప్పుడు మీకు ఈ రాష్ట్రంలో ఉంది. ప్రధానమైన ఆలయాలకు సంబంధించిన అనేక వ్యవస్థలన్నీ కూడా దక్షిణ భారతదేశం చాలా రాష్ట్రాల్లో ఈ రోజున వ్యాపించింది. అన్ని వ్యవస్థలు అక్కడ ఉన్న ప్రభుత్వాలన్నీ ఆక్రమణ వాటిని కబ్జా చేసుకుంటూ వస్తూనే ఉన్నాయి. మీకు దక్షిణ భారతదేశంలో ఉన్న ఆలయాలు కానీ, ఇక్కడ ఉన్న భక్తి కానీ, ఇక్కడ ఉన్న ఆదాయం కానీ మిగిలిన ప్రాంతాల్లో చాలా మటుకు ఈ స్థాయి కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. అయితే అక్కడ ఉన్న ట్రస్టుల ఆధ్వర్యం నడుస్తూ ఉన్న ఆ ట్రస్టుల మీద ఇండైరెక్ట్ పెత్తనాలుగా ప్రభుత్వాలు అక్కడికి ఉన్నాయి. ఈ రోజున అక్కడ కూడా ట్యాక్సుల రూపంలో పన్నుల రూపంలో వసూలు చేస్తున్నాయి. డైరెక్ట్గా మాత్రం ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న వాటితో పాటు ఇప్పుడు ఈ రోజున వ్యాపిస్తోంది మిగిలిన రాష్ట్రాలకు కూడా. ఈ దుర్మార్గమైన పరిస్థితులని మనం 2014 జడ్జిమెంట్స్, మనకి చిదంబరం దేవస్థానం జడ్జిమెంటు, అలాగే రీసెంట్గా ఇచ్చిన అనేక చెన్నై హైకోర్టు జడ్జిమెంట్స్, ఈ జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఇచ్చిన జడ్జిమెంట్స్ని కనీసం ఈ జడ్జిమెంట్స్ని చదివి వాటిని అమలు కోసం కూడా ప్రయత్నం చేసే ప్రయత్నాలు హిందూ ధర్మశాస్త్రంలో ఎవరు కూడా చేయటల్లా. దీనివల్ల ఏమవుతుందంటే మనకి లేని ఎవరైతే ఇప్పుడు మీరు యు ఆర్ ద ఓనర్, యు ఆర్ ద రియల్ కస్టోడియన్, మీరు నిజమైన యజమాని, ఆ వ్యవస్థకి నిజమైన వ్యవస్థగా యజమానులు మీ అంతటా మీరు తీసుకుని ఖర్చు పెట్టుకోవాల్సిన వ్యవస్థలు ఈ రోజున యజమాని కాని వాడు వచ్చి మీ మీద కూర్చుని వాడు బడ్జెట్లు నిర్ణయించి ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు వచ్చి నిర్ణయాధికారాన్ని చేపట్టి వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి వాళ్ళ ప్రకారం నడుస్తున్నావు. యాక్చువల్గా అపాయింట్ చేయించండి, అక్కడ ఉన్న అర్చకులను అపాయింట్ చేయించండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ అక్కడ ఉన్న కమిషనర్ కానీ వాళ్ళు అక్కడ ఉన్న అర్చకులను తీసేయించండి. ఆగమ పండితుల గురించి నియామకాలు నేను ఆర్డర్స్ ఇవ్వచ్చండి. స్వామివారికి సంబంధించిన కైంకర్యాలు ఏది ఎప్పుడు జరగాలో మీరు ఆర్డర్స్ ఇవ్వచ్చండి. ఇవన్నీ రిలీజ్ దానికి ట్రస్ట్ బోర్డు తీర్మానం ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేస్తారు. అసలు ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలా వస్తారు? అసలు ట్రస్ట్ బోర్డులో ఇల్లీగలు. ట్రస్ట్ బోర్డు అంటే ఎవరు? శ్రీవారి భక్తులు, ప్రముఖులు, మీరు ఇప్పుడు మీకు భక్తి భావంతో ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూర్చుని నిర్ణయం చేస్తున్నారు. దాన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరిపాలన చేస్తాడు. డైరెక్ట్ గా తీర్మానం లేకుండా చేయలేరు కదా. చెప్తున్నా మీకు. మీరు అక్కడ ఏంటంటే మీకు సంబంధించిన ప్రైవేట్ గా ఉన్న ప్లేస్ లో మీరు ఏర్పాటు చేసుకున్న
10 మంది భక్తులతో అయిన ధార్మిక మండళ్ళు కాదు ఇవన్నీ జంబో జెట్లు ఇవి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం అనేది గవర్నమెంట్ చేస్తోంది, ఎవరిని ఒక ఐఏఎస్ వాడిని చేస్తోంది. కానీ ట్రస్ట్ బోర్డు అండర్లో పనిచేయమని చెప్తున్నారు. ఆ ట్రస్ట్ బోర్డు నియామకం చేసేది కూడా గవర్నమెంటే నియామకం చేస్తోంది. అసలు ట్రస్ట్ బోర్డు అసలు ఒక ఆలయ వ్యవస్థకి ఆర్టికల్ 25, 29 ప్రకారం స్పష్టంగా ఏం చెప్తోంది, దాంట్లో చిన్న క్లాజ్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో రిలీజియస్ ఇంటర్ఫిరెన్స్ చేయడానికి వీల్లేదు. కానీ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ మాల్ అడ్మినిస్ట్రేషన్ కానీ మిస్అప్రాపరేషన్ కానీ జరిగినప్పుడు ఏ పర్సన్ కెన్ బి డెప్యూటెడ్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ఆఫ్టర్ ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఆ సమస్య ఏదైతే ఉందో అది పరిష్కారం అయిపోయిన మరుక్షణం వెళ్ళిపోవాలి. మీరు చట్టంలో మీకు ఉదాహరణ చెప్తా, మీకు నేను పూర్తి అవ్వాలని చెప్పటం. ఉదాహరణకి ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఫైర్ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు వచ్చారు, పని చేశారు, వెళ్ళిపోయారు, అయిపోయింది. లేదు అక్కడ ఏదో ఒక దొంగతనం జరిగింది, పోలీసు వారు వచ్చారు, కేసు ఇన్వెస్టిగేట్ చేశారు, వెళ్ళిపోయారు. అదే రీతిన మిస్అప్రాపరేషన్ ఏదైనా జరిగినప్పుడు ఒక కంప్లైంట్ ఉన్నప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి ఆ కంప్లైంట్ని పరిష్కారం చేసి ఒరిజినల్ ఎవరైతే ట్రస్టీస్ అయితే ఉన్నారో వాళ్ళకి అప్పగించి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటి, గత 70 సంవత్సరాలుగా జరిగిన పరిస్థితి, ప్రభుత్వాలు నేరుగా ఒక నోటిఫికేషన్ ఇస్తున్నాయి, ఈ ఆలయాన్ని మేము తీసుకుంటున్నాము అని. ఏ ఆలయాన్ని తీసుకోండి, మీ కంట్రోల్లో మీ తాతగారు నిర్మాణం చేసిన ఆలయం అవ్వచ్చు. అవ్వగానే అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటంటే దీన్ని వ్యతిరేకించాలనే జ్ఞానం మనకు లేకపోవటం. ఇది వాడు అనవసరంగా ఏ కారణం లేకుండా వస్తున్నాడు కాబట్టి అది ఇల్లీగల్ అని చెప్పి ప్రశ్నించి కోర్టులకు వెళ్ళి దాన్ని పరిష్కారం చేసుకునే వ్యవస్థ మనకి ఆ రోజున ఆ జ్ఞానం లేకపోవడంతో ఓహో ప్రభుత్వాలు వచ్చి ఇలా స్వీకరించవచ్చేమో, తీసేసుకోవచ్చేమో అనే భ్రమల్లో ఈ రోజున ఆలయాలు, అలాగే ధర్మసత్రాలు, ధార్మిక కేంద్రాలు, ఆఖరికి ముక్కు మూసుకునే మఠాలు, ముక్కు మూసుకుని తపస్సు చేసే మఠాలను కూడా ఈ రోజున ప్రభుత్వం ఆక్రమణ చేసి కబ్జా చేసుకుంటూ మీకు ఇంకా చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు జరుగుతున్నాయి. దీంట్లో ఏమీ చెప్పడానికి ఏ రకమైన మాకు భయం లేదు, అన్నిటికీ డేటా ఓరియంటెడ్గా చెప్తాం. ఎవరైనా కాదని ఓపెన్గా డిబేట్కి వస్తే వీఆర్ ఛాలెంజ్, దానికి ఖచ్చితంగా జవాబు చెప్పడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. ఇందులో ఏమీ రహస్యం లేదు. నువ్వు వచ్చిన వాడు ఎందుకు వచ్చావు, నా రిలీజియస్ ఇంటర్ఫీరెన్స్ ఎందుకు చేస్తున్నావు, పైగా ఇంకొకటి నువ్వు నియామకం చేయవలసింది ఎవరు నియామకం చేయాలి, నీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పని అయిపోయాక వెళ్ళిపోవాల్సిన వాడిని వెళ్ళనివ్వకుండా ఇంకొక 10 మందిని ధర్మకర్తలని ప్రభుత్వం నియామకం చేస్తుంది. ఎందుకని ఈ తీర్మానాలు ప్రభుత్వానికి అనుగుణంగానే ఉంటాయి. ఏ సోకాల్డ్ ధర్మకర్తల మండలి జంబో జెట్ వేసిన ఎవరైతే 200 మంది స్పెషల్ ఇన్వైటర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా ఉండి డబ్బుల నుంచే ప్రావిజన్స్ పొందుతున్నారు. వీళ్ళందరూ చేసిన నిర్మాణం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫ్రేమ్ చేసిన ప్రకారం ఉంటుంది. ఇదంతా కలిసికట్టుగా చేసే వ్యవహారంలో అక్కడ వాళ్ళు ఏదైతే ప్రభుత్వ పరంగా అనుకుంటారో ఆ ఎజెండాకు అనుగుణంగా అంటున్నారు. చెప్పండి, మీరు ఆలయానికి సంబంధించిన నిధుల్ని తీసుకెళ్ళి మీరు ఆ పనులు ఈ పనులు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ వారధులు ఈ వారధులు కట్టడానికి మీకు ఎక్కడుంది, ఆ హక్కు ఎక్కడుంది మీకు? రిలీజియస్ ఫండ్స్ అవి. మానవ సేవ ఉంది కదండి, మానవ సేవ నువ్వు గవర్నమెంట్ లో భాగంగా నువ్వు చేసుకో. నాది అత్త సొమ్ము అల్లుడి దానం చేసినట్టు నా సొమ్ము తీసుకెళ్లి నువ్వు ఊళ్ళో వాళ్ళందరికి పంచిపెట్టడం ఏంటి? అలహాబాద్ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. నేను భగవంతుడికి వచ్చిన సొమ్ముతో కలిస్తే 4 కాలాలు బాగుంటాయి వ్యవస్థ. అది మేమనుకోవాలి, అనుకోవటం మేమనుకోవాలి. అది మేము చేస్తాం దానాలు. మీరెవరు? మీ ప్రభుత్వ శాఖలు వచ్చి ఈ రోజున మీరు వచ్చి రిబ్బన్లు కత్తిరించి, మీ ముఖ్యమంత్రులు వచ్చి, మీ మంత్రులు వచ్చి, మీ ఎమ్మెల్యేలు వచ్చి మీ యొక్క పబ్బం గడుపుకోవడానికి, మీ యొక్క ఓట్లు మీకు అవసరమైనప్పుడు గవర్నమెంట్ రావాలి, మీకు అక్కర్లేనప్పుడు గవర్నమెంట్ తో సంబంధం లేదు. మాకు అవసరం లేకపోయినా రావక్కల్లా, అవసరం మీరే అన్నారు కదా సెక్షన్ ఉన్నాయి, ఆ సెక్షన్ ప్రకారం ఈ రకంగా చేయాలి. ఆ సెక్షన్ లేకపోతే గవర్నమెంట్ ఎక్కడ ఉంది? అదే చెప్తున్నా. ఇవన్నీ నేను చెప్పినవి కాదు. నేను చెప్పిన ప్రతి అంశం ఆర్టికల్ 25, 26 రాజ్యాంగంలో ఉన్నది. రిలీజియస్ ఇంటర్ఫీరెన్స్ చేయడానికి వీల్లేదనేది. అయితే దీంట్లో అవసరమైనప్పుడు కంట్రోల్లోకి తీసుకోవచ్చు, అవసరమైనప్పుడు అని చెప్పి దాంట్లో స్పష్టంగా అవసరానికి లిమిట్ ఉంటుంది. అదే చెప్తున్నా. ఆ లిమిట్ ని సుప్రీంకోర్టు కరెక్ట్ చేసింది. మీకు సుప్రీంకోర్టు ఈ భారతదేశంలో అత్యంత పవిత్రమైనది రాజ్యాంగం. రాజ్యాంగాన్ని అతిక్రమించవచ్చా మీరు? సుప్రీంకోర్టుని అతిక్రమించవచ్చా? ఒక వరడిక్ట్ ఇచ్చింది సుప్రీంకోర్టు 2014లో ఇచ్చిన వరడిక్ట్. ఎటువంటి వరడిక్ట్ ఇచ్చింది? అంత మునుపు మీకు 2010లో ఇచ్చింది ఒక బ్రహ్మాండమైన జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. DC వాద్వా వర్సెస్ బీహార్ స్టేట్కి సంబంధించిన అంశంలో ఏదైతే డైరెక్ట్గా నువ్వు చేయడానికి వీలేదో దట్ కెనాట్ బి డన్ ఇండైరెక్ట్లీ అని. సో మీకు దీంట్లో ఏమిచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్? సుబ్రహ్మణ్య స్వామి మా చిదంబరం దేవస్థానానికి సంబంధించిన అంశంలో స్పష్టంగా చెప్పింది. మాల్ అది కూడా కంప్లైంట్ ఇస్తే, ఇప్పుడు ఏ వ్యవస్థలో అయినా సరే కష్టాలు జరిగినప్పుడు ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తాయి. ఎందుకంటే అది ప్రజాప్రభుత్వం కాబట్టి ఆశ్రయిస్తాయి. ఆ సమస్యని పరిష్కారం చేసి వెళ్ళిపోవాలి. అక్కడ రిలీజియస్ సంస్థల్లో ఆ చిన్న క్లాజ్ ఒకటే ఉన్నది. ఆ క్లాజ్ అనుగుణంగా సమస్యను పరిష్కరించి మాల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే దాన్ని పరిష్కరించి వెళ్ళిపోవాలి తప్ప. కానీ క్లియర్గా చెప్పింది సుప్రీంకోర్టు, నువ్వు అక్కడ సీట్ వేసుకుని కూర్చుని
ఒరిజినల్ గా ఉన్న ట్రస్టీస్ సూపర్ సైడ్ చేసేసి నువ్వే కబ్జా చేయటం ఇల్లీగల్ అని చెప్పింది. ఏం చెప్పాలా సుప్రీం కోర్టు? ఇంతటి మహానైనటువంటి స్వామీజీలే, పీఠాధిపతులే, జిఆర్ స్వామిలే ఈవో నేను చైర్మన్ ని పొగిడే రోజుల్లో వాళ్ళ చేతుల్లో వ్యవస్థను పెడితే సక్రమంగా నడిపించగలరా? మీరు అదే చెప్తున్నానండి. ఈ రోజున ఏంటంటే ఇది 70 సంవత్సరాల చరిత్రలో ఒక్కొక్క వ్యవస్థని చంపుకుంటూ వస్తే ఈ జాతి నిద్రపోయింది. ఆ షోడశోపచార పూజల్లో భాగమైన నాట్యానికి సంబంధించిన వృత్తిని సర్వనాశనం చేశారు. దేవాలయ వ్యవస్థ అన్ని జాతుల్ని బతికించింది. కుమ్మర్లు, కమ్మర్లు, మేదర్లు, అక్కడున్న సమస్త కళాకారుల వ్యవస్థల్ని కూడా బతికించిన దేవస్థానాలన్నీ కూడా ఒక బ్యాంకుల్లో పనిచేసాయి. దేవస్థానాలు ఈ రోజున ఆ రోజుల్లో బ్యాంకులు లేవు, స్వల్ప వడ్డీకి రుణాలు కూడా ఇచ్చాయి. కాకతీయుల కాలంలో స్పష్టంగా ఆదాయాల వ్యవస్థకు సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్లో ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నింటినీ పరిపాలించిన వ్యవస్థలన్నింటినీ కూడా, జాతులన్నింటినీ కూడా, కులవృత్తులన్నింటినీ కూడా సర్వనాశనం చేసుకుంటూ వచ్చింది ఎవరు? ప్రభుత్వాలే. కారణం ఏమిటి? ఈ వ్యవస్థలన్నింటినీ నాశనం చేసుకుని ఈ ఆలయం అనేది ఒక పెద్ద పెట్టుబడిదారి. దీన్ని మనం గుప్పిట్లో పెట్టుకున్నట్టయితే మనకు అన్ని విధాలా కూడా మన రాజ్య పరిపాలనలకి మనం చేసే వాటన్నిటికీ కూడా ఈ యొక్క ఆదాయం ఉపయోగపడుతున్న భావనతో వాళ్ళు వేసిన పద్ధతుల్లో అన్ని ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. ఏ ప్రభుత్వం కూడా ఈ వ్యవస్థ నుంచి బయటపడడానికి ఇష్టంలా. ఇక మీరు అన్నట్టు ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఇండివిజువల్గా ఇస్తే పరిపాలన చేయగలరా అనే ప్రశ్న ఈ రోజు ఉదయించాల. ఈవెన్ స్వాతంత్రోద్యమంలో కూడా ఉదయించింది. స్వాతంత్రంలో ఇండియన్స్ ఈ రకంగా ఇస్తే పరిపాలన చేసుకోగలరా, వెనకాల మేము కొంతకాలం ఉంటామని బ్రిటిష్ వాళ్ళు అన్నారు. అట్ ద సేమ్ టైం ఇండియాలో ఉన్న చాలామంది జాతీయ నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు కూడా అదే మనం పరిపాలన చేసుకోలేమండి, వాళ్ళని ఉండనండి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. మరి తర్వాత పరిపాలన స్వయంగా చేసుకున్నాం కదా. మరి దేవాలయాలు కొట్లాడుకున్నారు, శైవులు కొట్లాడుకున్నారు, వైష్ణవులు కొట్లాడుకున్నారు, కాశ్మీర్లో పడగొట్టుకున్నారు దేవాలయాలు. అవి వేరే సబ్జెక్ట్. మీరు అంటే అనేది ఏంటంటే అదే బేస్డ్ గా మనందరూ మనం చేసుకోలేనప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఒక మాట మనంతటా మనం చేసుకోలేమన్న మాట అవాస్తవం. మన స్వాతంత్రోద్యమం టైంలో కూడా అదే ఎగ్జాంపుల్ చెప్పాం. మనంతటా మనం పని చేసుకోలేకపోవడం అనేది ఎప్పుడు ఉండదు. ఈ రోజున ఒక పెద్ద సమస్య అయోధ్య, 400 సంవత్సరాల నుంచి ఉన్న అయోధ్య సమస్యనే పరిష్కారం ఈ రోజున ఎంతో గొప్పగా జరిగింది. ఈ రోజున దాని నిర్వహణ ఏంటి? ఈ రోజున ప్రభుత్వాన్ని ఆధ్వర్యంలో పనిచేయదు ఆలయం, ప్రజల ఆధ్వర్యంలోనే, ట్రస్ట్ ఆధ్వర్యంలోనే. అదే పద్ధతిలో దీనికి కూడా ట్రస్టులు ఏర్పడతాయి. ఈ రోజున పెద్ద జైర్లు, చిన్న జైర్లు అనేవాళ్ళు కస్టోడియన్సే కానీ ఓనర్స్ కాదు. ఆ కస్టోడియన్స్ రియల్ కస్టోడియన్స్గా వ్యవహరించాలని మనం అదే కోరుకుంటున్నాం. ఈ రోజున అక్కడ ఏంటంటే ఆ వ్యవస్థను కాపాడాలంటే ఇప్పుడు ఎంత జడ్జిమెంట్ ఇచ్చినా సుప్రీంకోర్టులోనే మరొక పిటిషన్ కూడా దాఖలైంది. దాంట్లోనే ఈ మధ్యన సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా మరొక పిటిషన్ దాఖలు చేశారు. ఒక అర్చకుడిని నియమించే హక్కు ఇవ్వలేదు, ఒక అర్చకుడిని తొలగించే హక్కు లేదు. మరి అలాంటప్పుడు నువ్వు పరిపాలన ఎంతకాలం చేయాలో నీకు ఒక స్టిపులేటెడ్ పీరియడ్కి నువ్వు నీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్లోనే బలానా దేవాలయానికి వస్తున్నప్పుడు ఈ స్టిపులేటెడ్ పీరియడ్లో ఈ పర్పస్ కోసం వచ్చాననే స్పెసిఫికేషన్ లేకపోతే అపాయింట్మెంట్ ఆర్డర్ చెల్లదు. ఇప్పుడు 2 అంశాలు అయ్యంగారు, ట్రస్ట్ బోర్డు, ఈవో. ట్రస్ట్ బోర్డు సుప్రీమా, ఈవో సుప్రీమా? ఇల్లే ఓకే, జరుగుతున్నాయి కదా ఇవాళ. ఇల్లీగలా లేదా అనేది కలిసి పక్కన పెట్టండి. ఇవాళ జరిగేది జరుగుతోంది. ఈ జరిగే విషయంలో ట్రస్ట్ బోర్డు సుప్రీమా, ఈవో సుప్రీమా? ఇక్కడ ఒరిజినల్ కస్టోడియన్స్ ఇద్దరు కాదు, ఇద్దరు ఒరిజినల్ కస్టోడియన్స్ కారు. వాళ్ళిద్దరు ఉన్నంతకాలం పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఒరిజినల్ కస్టోడియన్స్ కాదంటే చాలా దేవాలయాలు కట్టే దేవాలయాలు ఉన్నాయి ధర్మం కోసం అని, దాని వంశపారపరం ఏమి ఉండదు. ఇక్కడ 20 మంది కలిపి కడుతున్నారు, 20 మంది ఉండవచ్చు. ఇప్పుడు సంతాన వేణుగోపాల స్వామి కోవిల్ ఉంది, ఒక ట్రస్ట్, ఒక డెవలప్మెంట్ కమిటీ ఏర్పడింది, వాళ్ళే ట్రస్ట్, వాళ్ళే నిర్వహించుకుంటారు. అనేక దేవాలయాలు ప్రైవేట్ అజమాయిషీల్లో నడుస్తున్నాయి, సంస్థానాలు నడుస్తున్నాయి. ఇప్పుడు షిరిడి సాయి సంస్థానం మీద అది వేరే సబ్జెక్ట్ అవ్వచ్చు, కానీ బట్ గవర్నమెంట్ దాని మీద ఏమి లేదే. మరి ఈ రోజున ఏంటి, సమానమైన స్థాయిలో వాళ్ళు నడుపుకున్నారా లేదా? అందువల్ల ఏంటంటే ఈ యొక్క మనలో కొన్ని హైందవ జాతిలో కొన్ని ఇన్హిబిషన్స్ ఉన్నాయి. ఈ ఇన్హిబిషన్స్ ఏంటే నీ యొక్క బలం నీకు తెలియదు, నువ్వు హనుమంతుడు అన్న విషయాన్ని నువ్వు పూర్తిగా మర్చిపోయావు. నీవు ఎప్పుడైతే నీ యొక్క బలాన్ని నీకు తెలియజెప్పే పరిస్థితి ఉంటుందో ఖచ్చితంగా నువ్వు పరిపాలన చేసుకోగలవు. తిరుపతి దేవస్థానాన్ని పోనీ నువ్వే పరిపాలన చేస్తున్నావు. ఎలా పరిపాలన చేస్తున్నావు? నువ్వు ట్రాన్స్పరెంట్గా చేస్తున్నావా? పోనీ ఓకే, నువ్వు బాగా చేస్తున్నావు, నేను బాగా చేయలేను. బాగా చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు, బాగా చేయటం లేదనేది నేను ప్రూవ్ చేస్తా. వాళ్ళు చేసిన అలాగే చెప్తారు కదా, అడుగడుగునా ప్రూవ్ చేస్తాం మేము. వాళ్ళు చేసిన అలా చెప్తారుగా. ఎవరు? మఠాధిపతులు, పీఠాధిపతులు, నిర్వాహకులు. మన ఇంటర్నల్ అది. గవర్నమెంట్ అంటే బయట నుంచి రాగలదు, మనమే కదా గవర్నమెంట్ అంటే. కాదండి, మనలో మనం ఎందుకునే ఎమ్మెల్యేలే, మనలో మనం ఎందుకునే మంత్రులే. స్వాతంత్ర్యం ఉంది వేరే. మీరు మనదే అనుకుంటే మీరు అలా ఇప్పుడు సెక్యులర్ ముసుగు తీసేసి హిందూ ప్రభుత్వంగా మీరు ప్రకటించుకోండి, మీ ఇష్టం మీరు పరిపాలన చేసుకోండి. అది మేము చెప్పేది ఫైనల్గా. అంటే సెక్యులర్ ప్రభుత్వం కాదండి, మాది హిందూ ప్రభుత్వం అండి. మేము హిందూ ఆలయాలను ఆల్రెడీ కబ్జా చేసి మేము ఆల్రెడీ అనుభవిస్తున్నాం కాబట్టి దీని మీద పన్నులు వసూలు చేస్తున్నాం, దీంట్లోనే సిట్టింగ్ చేసుకుని కార్యాలయాలు పెట్టుకున్నాం, మేమే ఉద్యోగం. అసలు నీకే ఉంటారు అర్హత లేదు. కొన్ని 100 మంది ఉద్యోగులు నువ్వు ఎలా అపాయింట్ చేస్తావు? నా జాతికి నాకు సంబంధించిన నా కొండలన్నీ నువ్వు ఆక్రమణ చేస్తున్నావే, అందరికీ దాన ధర్మాలు చేస్తున్నావే, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నీకు అర్హత లేదు ఉండటానికి.
ఒక్క సెకండ్ కూడా ఉంటాను కాబట్టి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రోజున. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కానీ, వాళ్ళ అసిస్టెంట్ కమిషనర్లు కానీ, డీసీలు కానీ, కమిషనర్లు కానీ, ఆ వ్యవస్థలో పనిచేస్తున్న ఆఖరికి మంత్రులు కానీ, వాళ్ళ చీఫ్ సెక్రటరీస్ కానీ ఎవరైనా సరే ఓపెన్ డిబేట్కి వచ్చి మాకు అర్హత ఉంది, మేము పరిపాలించడానికి సర్వ హక్కులు ఉన్నాయి, మేము రాజ్యాంగానికి అతీతులం, మేము సుప్రీంకోర్టు ఇచ్చిన 2014 జడ్జిమెంట్కి అతీతులం, మేము పరిపాలించే రైట్స్ ఉన్నాయని చెప్పి రమ్మనండి. వాళ్ళతో సవాల్ విసురుతున్నాం ఈ రోజు. ఎండోమెంట్ వ్యవస్థ మొత్తం ఉండకూడదు. ఎండోమెంట్స్ వ్యవస్థ నాది, నేను నిర్మాణం చేసుకునే వ్యవస్థ ఉండాలి, నువ్వు గవర్నమెంట్ చేసే వ్యవస్థ కాదు. ఎండోమెంట్స్ వ్యవస్థ అంటే ఇక్కడ మీరు ఆలోచించండి, అండర్ కంట్రోల్ బై గవర్నమెంట్ అనేది ఉండదు, మనం నిర్మించుకునే ఎండోమెంట్స్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అది ఎక్కడ లోకల్ గా వాళ్ళ సామాజిక పరిశ్రమ నిర్ణయించుకుంటారు, ఉంటుంది అంతే, వాళ్ళే పరిపాలించుకోవాలంటారు. కుదరదన్నాగా. అంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించవా నువ్వు ఇక్కడ సిటిజన్గా బతివాడు రాజ్యాంగాన్ని గౌరవించవా? సుప్రీంకోర్టు కన్నా నువ్వు గొప్పవాడివే? నీకు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయి, నీకు ఛాయిస్ లేదు, నువ్వు అప్పీల్ కూడా చేయలేకపోయావు. ఇప్పుడు నీకు ఆ దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ఒక జడ్జిమెంట్ 2014లో వచ్చింది, ఆ జడ్జిమెంట్ మీద పోనీ అప్పీల్ చేసుకోలేకపోయావు, నువ్వు చేసుకోలేకపోయావు. ఎందుకని నీ తప్పు నీకు తెలుసు, నీకు ఆ తప్పు నీకు తెలుసు. ఇంకొకటి చెప్తున్నా ఈ రోజున, ఆర్టీఐ యాక్ట్ పరిధిలోకి మేము రాము అన్నావు, మరి ఎందుకు పరిపాలన చేస్తున్నావు నువ్వు గవర్నమెంట్ వ్యవస్థను అంటున్నావు, పక్కన కస్టోడియన్ అంటున్నావు, నువ్వు ట్రాన్స్పరెంట్గా ప్రజలకి భక్తులకి అన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం బాధ్యత నీకు లేదా? ఏమీ చేయటం లేదా నువ్వు. కారణం ఇగో ఈ ఫలితాల వల్ల ఏంటంటే, ఏ వ్యవస్థలు అయితే ఇండిపెండెంట్గా యాజమాన్యంగా ఉండాల్సిన వ్యవస్థలన్నీ బంట్రోత్ వ్యవస్థలుగా మార్చి ఈ రోజున చెప్పుకుని తేల్లో పెట్టుకున్నావు. కాబట్టి ఈ రోజున ఏంటి, నువ్వు చెప్పింది రాజ్యం, ఆడింది రాజ్యం, పాడింది పాట కింద నడుస్తుంది ఈ రోజున వ్యవస్థ. ఒక్కదానికి ట్రాన్స్పరెంట్ లేదు. ఈ మధ్యకాలంలో అనుకుంటే ఒక 2 ఏళ్ల క్రితం ఎన్ని నిధులు ఉన్నాయో, ఎంత ఉన్నాయో ఒకటి ట్రాన్స్పరెంట్గా ఒకటి విడుదల చేశారు. ఎంత బంగారం ఉందో తెలియదు, ఏ బంగారం ఎక్కడికి పోతుందో తెలియదు, ఏది ఎక్కడ ఏది డిపాజిట్లు చేస్తున్నారో తెలియదు, దేని మీద ఏ రకమైన నియామకాలు చేస్తారో తెలియదు. రాజ్యంగా వాళ్ళు చేస్తున్నారు. ప్రశ్నించిన వాళ్ళ మీద ఏమిటి, ప్రతి వాళ్ళ మీద కూడా వాళ్ళని శత్రువులుగా చూస్తారు. అక్కడికి వెళ్ళి భక్తులు ఈ రోజున చెప్తున్నా, భార్యాభర్త వెళ్తే అక్కడ భక్తులు కూడా సరైన రక్షణ లేకుండా ఉంది, భక్తులు కూడా అక్కడ చాచిపెట్టి కొడుతున్నారు. సో ఏంటంటే, నీ యొక్క ప్రభుత్వం యొక్క పరిపాలనలో కంప్లీట్ గుప్పిట్లో ఆలయ వ్యవస్థను పెట్టుకున్నంత కాలం ఏంటంటే దాని యొక్క శాంక్టిటీ, రిలీజియస్ శాంక్టిటీ అనేది ఉండదు. 2 అయ్యంగారు, ఒకటి లీగాలిటీ, 2 సాంప్రదాయం. లీగాలిటీలో ల్యాప్సెస్ ఉన్నాయనేది మీరు చెప్తున్నారు. లీగాలిటీలో ల్యాప్సెస్ ఉన్నాయని నేను అంటలా, ఎక్కడ అనలా. సాంప్రదాయంగా కొనసాగించట్లేదు మీ యొక్క ప్రభుత్వాలు అంటున్నాం మేము. మా సాంప్రదాయానికి మీ యొక్క ప్రభుత్వం యొక్క విధానాలకి ఎప్పుడు కూడా మాకు కాంట్రడిక్షన్ ఉంటుంది, క్లాష్ ఉంటుంది. మేమనేది ఒకటే చెప్తున్నాం ఏంటంటే, మా బాటలు మేము చేసుకోనండి, మా ఆలయాలు మేము పరిపాలన చేసుకోనండి. ఇప్పుడు మీకు ఎక్కడ దాకా వెళ్తారు? బ్రిటిష్ వాడు కూడా మొట్టమొదటి స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకున్నాక పరిపాలన చేస్తూ పోతున్న నేపథ్యంలో ఏంటంటే, పైన ఉన్న రాణి గారు, మీరు డైరెక్ట్గా వాళ్ళతో వెళ్ళిపోయి భయం చేస్తున్నారా, మనకు ఐడల్టీ వర్షిప్ లేదు, మనకి రిలీజియస్ సంస్థలను మనం పైనుంచి ఏదైనా చేస్తే మనం నిర్వహణ చేసి పనులు తీసుకోవాలి, కానీ మనం దాంట్లో మమేకం అయిపోయాం, మీరు ఇమీడియట్గా బయటకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి రండి అండి. హ్యాండ్ ఓవర్ చేసి వచ్చారు, హ్యాండ్ ఓవర్ చేసి బయట ఉన్నారు తప్ప, కానీ వాళ్ళు ఎవరు రాలేదే. ఇంకోటి, చాలా కాలం అసలు ముస్లిమ్స్ కూడా అక్కడ పాలకులుగా ఉన్న నేపథ్యంలో కానీ, క్రిస్టియన్స్ బ్రిటిష్ వాళ్ళ టైంలో కానీ కొండ మీదకి వెళ్ళేవారు కాదు. కేవలం అధికారులు ఎవరైతే బాధ్యతలు నిర్వర్తించాలో వాడు తప్ప ఎవరు, ఏ క్రిస్టియన్స్ ఏ ముస్లిమ్స్ కూడా కొండ మీదకి వెళ్ళేవారు కాదు. బ్రూసీ కూడా స్పష్టంగా ఉంది మీకు ఆ టైంలో కమిషనర్ యొక్క రెజల్యూషన్స్ ప్రకారం ఏంటంటే, అక్కడ అన్యమతస్తులు కూడా కొండ మీదకి ఎక్కడానికి వీలేదనే బ్రూసీ కోడ్ నియమాలు ఉన్నాయి. అన్ని స్పష్టంగా ఆ కాలంలోనే ఉన్నప్పుడు నీకేం పరిస్థితులు ఇలా ఎందుకు ఉద్భవిస్తున్నాయి? నువ్వు రోజుకో రకమైన నీకు తలకెక్కిన వెర్రంతా నువ్వు అమలు చేస్తున్నావే. నీ పాలక మండలి సభ్యుల్లో ఎవడో చెప్తాడు, ఆ కథను తీసుకెళ్ళి దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ నువ్వు ఆలోచించవు. ఎవరినో ఒక 10 మందిని కూర్చోబెట్టి వీళ్ళే సాధువులు, వీళ్ళే పట్టాధిపతులు, పీఠాధిపతులు అన్నావు, ఒక డెసిషన్ తీసుకున్నావు, నెత్తి మీద విద్దేస్తున్నావు. సో ఈ ఎక్స్పెరిమెంట్లు ఇవన్నీ కూడా నీకు తోచిన విధంగా నీ యొక్క మైలేజీ కోసం, నీ యొక్క పొలిటికల్ మైలేజీ కోసం నీ ఇష్టం వచ్చినట్టుగా ఈ వ్యవస్థలను వాడుకునే పరిస్థితుల్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికే చాలా విధంగా చైతన్యం కలుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇటువంటి వాటిని తిప్పుకోవడం పరిస్థితి వస్తుంది, ఖచ్చితంగా జరుగుతుంది కూడా. అందుకనే అందులో భాగంగానే ఈ రోజున, పూర్వం అయితే ఈ ప్రశ్నలు కూడా అడిగేవాళ్ళు లేరు, ఈ రోజున అడుగుతున్నారు. ప్రజలందరిలో ఆందోళన బట్టే మీలాంటి వాడి దృష్టికి వెళ్ళటం, మీరు మమ్మల్ని అడగడం జరుగుతుంది, కానీ లేకపోతే అది జరగదు. ఒక సిస్టంలో ఉన్నావు, నువ్వు సిస్టమ్ని కాపాడవలసిన వ్యక్తివి. పాండ్యరాజు ఎగ్జాంపుల్ ఇందాక మీకు ఎందుకు చెప్పాం, పాండ్యరాజునే విభేదించారు, మీరు అట్లా చేయకూడదు అన్నప్పుడు సరే విభేదించరు. సరే, ఇప్పుడు మీరు అల్టిమేట్గా మొన్న ఇటీవల జరిగినటువంటి జిఆర్ స్వామి వాళ్ళతో పోల్చడం, వాళ్ళు దాన్ని స్వీకరించారా లేదా అనేది పక్కన పెడితే, దీని ఇద్దరి మధ్యలో తప్పు జరిగిందంటారా? ఇద్దరికి సంబంధించిన వ్యవహారం ఇది. జిఆర్ స్వామి గారికి, అలాగే అటు అధికారులు కానీ, చైర్మన్ కానివ్వండి, అల్టిమేట్గా ఏంటి, దీన్ని ఎవరు విత్డ్రా చేసుకోవాలి? వాళ్ళే జిఆర్ స్వామి వాళ్ళు అనకూడదండి, మీరు అలా ఇప్పుడు అనకండి అని చెప్పి వాళ్ళు చెప్పాలంటారా? మీరు
ఈయన విత్డ్రా చేసుకోవాలా? ఎవరి పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి అక్కడ లేదు. కారణం ఏంటంటే ఆ వ్యవస్థలన్నీ కూడా కంప్లీట్గా ప్రభుత్వం యొక్క గుప్పిట్లో ఉన్నాయి. అది పాలకులు ఎవరైనా సరే. మీకు ఉదాహరణ చెప్తాను. అప్పుడు కృష్ణదేవరాయల ఆభరణాల మీద మేము పెద్ద ఎత్తున పోరాటం చేసాం. ఆ ఆభరణాలు మాయమైపోయినాయే, ఏమైపోయిన ప్రశ్నలో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ స్థాయిలో మనం అంతా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. దాంట్లో అదొక పెద్ద వేరే సబ్జెక్ట్. అది నెక్స్ట్ టైం మనం అవకాశం ఉన్నప్పుడు మాట్లాడవచ్చు. ఆ నేపథ్యంలో ఇదే చైర్మన్ గారు కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారు, కృష్ణదేవరాయలు వారి ఆభరణాలు పోయిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ తప్పు పట్టుకోవడం చాలా ఆనందకరం, ఇది చాలా గొప్ప విషయం, ఇది ఈ ఆభరణాలని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోనే ఉన్నాయనండి అన్నారు. తర్వాత పాలకులుగా వచ్చారుగా మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయారు? మరి కంప్లీట్గా ఈ రాజకీయ నాయకుల మీద అలా ఆరోపణలు ఎవరు పడితే వాళ్ళు చేస్తూనే ఉంటారు. అప్పుడు ఒకటే చెప్తున్నానండి, మేము ఆరోపణ అంటే నాలికకి ఒక రకమైన ఒక పద్ధతి ఉండాలి. ఏది పడితే అది మాట్లాడామంటే ప్రజలు గమనిస్తున్నారు. మీ ఇష్టమైనట్టు మీరు మాట్లాడడం కాదు. అప్పుడు ఏం చేశారు, ఈ గొడవ జరిగింది, ఒక 4 వెళ్ళిపోయారట. ఏమంటే 6 నెలలు 8 నెలల పాటు ట్రెజరీని మొత్తం పరిశీలన చేస్తే మొత్తం 20-30 టీమ్స్, ఎక్స్పర్ట్స్ టీమ్స్ పరిశోధన చేస్తే కానీ అసలు ఆభరణాలకు సంబంధించిన ఒక కొలికి రాని అంశాన్ని అలా వెళ్ళిపోయి 4 వెళ్ళి అన్ని ఆభరణాలు ఉన్నాయండి అని చప్పట్లు కొట్టేశారు బయటకు వచ్చి. అంటే వ్యవస్థలో అన్నీ ఉన్నాయి కదా ఏం గారు. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీ చేస్తే రెండో వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఉంది, మూడోది ప్రజాస్వామ్యంలో మీడియా వ్యవస్థ ఉంది. ప్రతి వాళ్ళు ఒక్కో చోట ఒకళ్ళు అడ్డం పడుతున్నారు కదా. ఇవాళ ఎంక్వైరీ చేయమన్నారు మీరు. కరుణాకర్ రెడ్డి గారు ఆ రోజున ఆరోపించారు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్నాయని ఆరోపించారు. ఇవాళ ప్రభుత్వం వాళ్ళదే, ఆరోపించిన ఆయన చైర్మన్ గా కూడా ఉన్నారు ఇక్కడ. ఇవాళ ఎంక్వైరీ అంటారు. ఎంక్వైరీ అంటే ఇంకో వ్యవస్థలోకి వెళ్తున్నాడు ఆయన, ఇంకో వ్యవస్థలోకి వెళ్ళి నార్మల్ అంటున్నారు. ఒకటి ఏంటంటే అన్ని మీరు చేయలేరు. ఇప్పుడు దొంగతనం జరిగిందంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు రావాల్సిందే. ఇప్పుడు నేనే పోలీసు వాడిని అయిపోయానంటాం వల్ల వచ్చింది దౌర్భాగ్య స్థితి. ఇప్పుడు స్వామివారికి సంబంధించిన ఆభరణాలు పోయినాయి అనుకోండి, పోయినాయి కూడా, దాన్ని కూడా మేము చెప్తాం, కావాలని డేటా అంతా ఇస్తాం, మీకు ఏమేమి పోయినాయి ఎలా పోయినాయి అన్ని కూడా చూపిస్తాం. ఈ రోజు వరకు పోలీస్ కేసు పెట్టలేదు మీరు. తల ఎక్కడ పెట్టుకోవాలండి? ఇప్పుడు ఆ పాలకులు ఎక్కడ పెట్టుకున్నారు వదిలేండి, మీరు ఎక్కడ పెట్టుకుంటున్నారు? స్వామివారికి సంబంధించిన ఆభరణాలు పోతే మీరు చేయవలసిన పని ఏంటి? మీరే ఇన్వెస్టిగేట్ చేసేస్తారా? పోలీసులు కంప్లైంట్ చేయరా? అది అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు వచ్చాయి కాబట్టి వ్యవస్థ ఈ రోజున ఈ రకంగా అనిపిస్తోంది. పీఠాధిపతులు ఏడుస్తున్నారండి ఈ రోజున బయటికి చెప్పుకోలేక. మఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళు ఎన్ని రకాల బాధలు పెడుతున్నారో మీకేం తెలుసు? ప్రభుత్వ పరంగా పాలకులుగా ఉన్న వాళ్ళని ఎన్ని రకాలు ఏడిపిస్తున్నారో మీకేం తెలుసు? మేము ప్రాక్టికల్గా మాతో వాళ్ళు షేర్ చేసుకుంటారు కాబట్టి ఆ కష్టాలు మాకు తెలుసు, బాధలు తెలుసు మాకు. వీళ్ళేంటండి బడ్జెట్లు మా సొమ్ము మా ఇంటి మీద మా నెత్తి మీద కూర్చొని మీరు బడ్జెట్ ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానివ్వండి, మిగతా పంచాయతీలు కానివ్వండి, మొన్న అంగన్వాడీలు కానివ్వండి, లేదా డ్వాక్రా గ్రూపాలు కానివ్వండి, వాళ్ళ సమస్యలు కనుక ఉన్నట్టయితే వాళ్ళు బయటకు వచ్చి మాకు ఈ రకమైన అన్యాయం జరుగుతోంది, ఎన్జిఓలు గాను ఆఫీసులు గాను ఉన్నాము, మాకు ఈ రకమైనటువంటి డిమాండ్స్ తీర్చకపోతే మేము సహాయ నిరాకరణ కానివ్వండి, పెన్ డౌన్ కార్యక్రమాలు కానివ్వండి, సమ్మెలు చేయడం కానివ్వండి, నిరహార దీక్షలు కానివ్వండి చేస్తున్నప్పుడు గవర్నమెంట్ అర్థం చేసుకుని కొన్ని సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని జోకొట్టి కొన్ని సమస్యలు తీర్చి మళ్ళీ వాళ్ళని ఉద్యోగస్తులకు రప్పించుకుంటున్నారు. అలాంటి వ్యవస్థ మనకు ఉన్నప్పుడు మీరు చెప్పినటువంటి కారణాలు కనుక ఉన్నట్టయితే అదే కారణాలు అదే బయటకు వచ్చి అర్చకుల వ్యవస్థ వాళ్ళు బయటకు వచ్చి మరి నిరహార దీక్షలు నిరసనలు చేయాలి కదా. మీరు బాగా చెప్పారు కానీ ఇప్పుడు నేను చెప్పడం అడుగుతున్నాను, ప్రజాభిప్రాయమే మాది. మీరు అడుగుతున్నారు, ప్రజలు ఇలా అనుకోవచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా. రిలీజియస్ డిసిప్లిన్ ఉంటుందండి. రిలీజియస్ డిసిప్లిన్ ఎంతకాలం అండి? పిల్లల్ని గదిలో పెట్టి కొడితే ఆ స్థితి వచ్చింది కదా, రావాలి కదా బయటకి. ఇప్పుడు మీకు కేవలం అయ్యంగారు ఇంకొకళ్ళు కాదు కదా, ఇక్కడ అందరికి సంబంధించింది. ఆ స్థితి వచ్చింది కాబట్టి ఈ రోజున అర్చకుల వ్యవస్థలు రోడ్డు ఎక్కినాయి. ఈ రోజున అర్చకుల పొజిషన్ ఏది దయనీయం. ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో దయనీయం అంటున్నారు. దయనీయం కాదు అసలు. మీరు ఏం అర్చకుల తరఫున, పౌరోహితుల తరఫున, కొంతమంది ప్రముఖులు దీని మీద ఒక మాట మీరు ఇక్కడ మాట్లాడవలసిన సబ్జెక్ట్ ఏంటంటే మనం ఎవరి తరఫున మాట్లాడుతున్నాం కాదు, తరఫున కాదు, ఏ రకంగా విషయాలను తెలియజేయాలి. నేనేది ప్రజాస్వామ్యంలో ఇక్కడ మీరు మిగిలిన వాటికి ఉన్న రకమైన యాజిటేషనల్ యాక్టివిటీస్ రిలీజియస్ సంస్థల్లో యాక్టివిటీస్ ఉండవండి. ఎందుకంటే ఇక్కడ రిలీజియస్ డిసిప్లిన్ ఉంటుంది. ఇప్పుడు స్వామికి సంబంధించి అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే స్వామి కైంకర్యాలు నిలిచిపోవటం అనేది జాతికి చాలా నష్టం. అది ప్రపంచానికి మామూలుగా ఇప్పుడు మీరు మహా అయితే 4 రోజులు బళ్ళు మూతపడతాయి, కానీ గుడి 4 రోజులు మూతపడిందంటే చాలా అశనిపాతం. అది సమాజానికి చాలా కీడుది. ఒక రకమైన విశ్వాసంలో బతుకుతున్నాం మనం. గుండె మూత పెట్టే పరిస్థితుల్లో లేవు మనం. ఈ రోజున ప్రభుత్వాలు, మీరు చెప్తున్నారు కాబట్టి చెప్తే, ఈ రోజున ప్రభుత్వాల పరిస్థితి ఎట్లా ఉందంటే స్వామికి ఏ నైవేద్యం ఎప్పుడు పెట్టాలో, మీరు ఎస్టిమేట్కి ఎందుకు వెళ్ళిపోయింది అంటున్నానంటే ఈ రోజున స్వామికి ఏ నైవేద్యం ఎప్పుడు పెట్టాలో కూడా ఆర్డర్స్ ఇచ్చేంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రభుత్వాలు వచ్చినాయి. అంటే ఏమిటి?
వీళ్ళందరూ మూసుకుని కూర్చోబట్టే వచ్చింది పరిస్థితి. మీరు నోరు తెరవండి అని చెప్తున్నా ఈ రోజైనా సరే. మీకున్న ఇప్పుడు ఒక తిరుపతి దేవస్థానం అనే కాదండి, శ్రీశైలం తీసుకోండి, శ్రీకాళహస్తి తీసుకోండి, ఎక్కడైనా సరే శ్రీశైలం దేవస్థానం ఉందండి. గంటా మఠం తవ్వకాలు దాదాపు 6 నెలల పాటు తవ్వారు. 6 నెలల పాటు గంటా మఠం తవ్వి ఆర్కేఎల్ వాళ్ళు రానివారు వాళ్ళు. ఆర్కేఎల్ వాళ్ళు తవ్వేసి ఏం మిగిలినాయో చెబుతారు. అక్కడ జరుగుతున్న ఏ అంశాలు కూడా 3వ గంటోడికి తెలియనివ్వరు. ఏమిటి మీరు ట్రాన్స్పరెన్సీ ఎందుకు లేదు? ఎండోమెంట్స్ వాళ్ళ యొక్క గొప్ప చేతిలో ఉన్నవి కాదు ఈ వ్యవస్థలు. అక్కడ ఏంది ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఒకటి దొరికిందో, చెంబో తట్టాలో దొరికిందంటే ఇమీడియట్గా వచ్చి ఆర్కేఎల్జీ వాడు పట్టుకుపోతాడు. అక్కడ తవ్వకాలు జరిగింది మీరేమిస్తే అదే. ఆర్కేఎల్జీ వాళ్ళు కానీ అక్కడ ఉన్న పంచనామా కానీ వ్యవస్థలన్నీ కూడా మీరు అన్ని దొరికాక ఏం చూపిస్తే అదే సంతకాలు పెట్టడం తప్ప కానీ మొదటి రోజు చివరి దాకా ప్రజల్ని మీరు అక్కడ రాణిస్తున్నారా? మీరు అసలు ఆ తవ్వకాలు తీసేప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోకుండా ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. 2010లో వచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ బిల్స్ కూడా పార్లమెంట్లో పాస్ అయినాయి. మరి మీ ఇష్టం అయినట్టు ఎలా తవ్వుతారండి? గంటా మఠం తవ్వకాలండి ఎలా చేస్తారండి? మీ ఇష్టం వచ్చినట్టు అక్కడ ఎన్ని వందలు దొరికినాయో, అనేక తామ్ర శాసనాలు దొరికినాయి, అద్భుతమైన దొరికినాయి. వాటినన్నింటి కూడా డిసైఫర్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నా ఎందుకంటే ప్రభుత్వం ఒక్కసారి వాటి పరిపాలనలోకి తీసుకుందంటే పూర్తిగా మొనోపలిజం. నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని వ్యవస్థ అలా ఉంటాం. మళ్ళీ ఏమవుతుందంటే ఎవరైతే ప్రశ్నించవలసిన స్థానంలో ఉన్నారో పెద్ద జీర్లు కానీ, చిన్న జీర్లు కానీ, ఆచార్య పురుషులు కానీ, ఆగమ పండితులు కానీ, అర్చక స్వాములు కానీ ఈ రోజున వాళ్ళు ఉద్యోగస్తులు అయిపోయి జీతాలు తీసుకుంటున్న పరిస్థితుల్లో, ఎదురు చెప్పలేని పరిస్థితుల్లో ఈ వ్యవస్థని ప్రశ్నించే పరిస్థితులు పూర్తిగా కోల్పోయాయి. వీటి నుంచి బయటపడాలి అంటే హిందూ సమాజం అంతా జాగృతం కావాలి. ఖచ్చితంగా ఏంటంటే ఇండిపెండెంట్గా ఆలయాలు పరిపాలన చేసుకునే పరిస్థితి వచ్చిన రోజున ఇవన్నీ కూడా సక్రమం అవుతాయి. ఈ రోజున జీఆర్ స్వాములు అలా అన్నారన్న బాధ మనకున్నా కానీ వారికి ఉన్న పరిస్థితి అక్కడ మనకు క్లియర్గా అర్థం పడుతోంది. ఈ రోజున ఏంటంటే వాళ్ళు ఇండిపెండెంట్గా ఏది మాట్లాడలేరు అనే పరిస్థితి ఈ రోజున అర్థం పడుతోంది. గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న ఈవోలు చెప్తున్నారు అన్నీ కూడా వాళ్ళు అడిగినట్టే చేస్తున్నామండి, వాళ్ళు చెప్పినట్టే సంతకాలతోటి చేస్తున్నామండి. అంత అవసరం ఏంటి? నీ రోల్ ఏంటి? నువ్వేంటి? వాళ్ళే చేసుకోవాలి. వాడు వదిలేసి వెళ్ళిపో. అక్కడ ఏమైనా గొడవలు లేవు, గందరగోళాలు లేవు, ఏ రకమైన ఇండిసిప్లిన్ లేదు, ఏ రకమైన మిస్అప్రాపరేషన్స్ లేనప్పుడు నీ రోల్ లేదు, గవర్నమెంట్ రోల్ లేదు. ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు క్విట్ ఆఫ్. నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించదలుచుకుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వు, లేదు సుప్రీంకోర్టుని గౌరవించదలుచుకుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వు. ఈ రెండు గౌరవించనండి, నేను దీని మీద ఎక్కి స్వారీ చేస్తానండి, నా నియోజకవర్గానికి నిధులు ఈ మధ్యన ఇంకోటి కూడా చేశారు కదా, మా నియోజకవర్గానికి నిధులు దీంట్లో చేయాలని ప్రయత్నం చేసి గవర్నమెంట్కి పంపారు. గవర్నమెంట్ నో అంది. అసలు యాక్చువల్లీ నువ్వు పంపడమే తప్పు. అది నో అంటావు, ఎస్ అంటానికి దానికి రైట్స్ లేవు, గవర్నమెంట్కి లేవు. అసలు రెజల్యూషన్ నువ్వేట పాస్ చేస్తావు? ఈ నిధులన్నీ తీసుకెళ్ళి నా నియోజకవర్గానికి ఖర్చు పెడతానని అలా ప్రతి ఎమ్మెల్యే వచ్చి ఆ డబ్బులు అందులో పట్టుకుపోతుంటే ఇంకా అక్కడే ఉంటాయి ఇక. సో ఏంటంటే ఎంతసేపు కూడా ఏంటంటే ఈ యొక్క ఇప్పుడు అలాగే వారధులు కట్టారు. ఈవోలకి స్టాఫ్కి కొంతమందికి ట్రెజరీ జీతాలు అంటారు, కొంతమందికి హుండీ జీతాలు అంటారు. టెక్నికల్గా కొంత నాకు కూడా అన్నయ్యకునే పరిస్థితి ఉంది. ఈ ట్రెజరీ జీతాలకి హుండీ ఆదాయానికి ట్రెజరీ జీతాలు అంటే ప్రజాభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్ డైరెక్ట్గా పే చేస్తుంది, వాళ్ళ గవర్నమెంటే పోషించబడుతుంది, ఇక్కడ పెట్టి పని చేయిస్తున్నారు వాళ్ళతో. హుండీ జీతాలు అంటే ఒక అర్చకులకి వాళ్ళకి ఆ హుండీ వచ్చిన ఆదాయానికి కొంతవరకు హైవేస్ కట్టి మిగతాదంతా కూడా పంచుకునే సిస్టమ్ అని చెప్పి నడుస్తోంది ఈ వ్యవస్థ. ఈ రకంగా ట్రెజరీ జీతం వాళ్ళు ఉన్నప్పుడు స్వామివారి హుండీలో వాళ్ళు ఏం తీసుకోవట్లేదు కదా. మీరు అదే భ్రమపడుతున్నారు. ఇక్కడ మీరు ట్రెజరీ జీతంలో ఉన్నవాడు ఒక ఈవో ఉంటాడు, మిగిలిన వాళ్ళందరూ టెంపుల్ ఎంప్లాయీస్ అపాయింటెడ్ బై ఈవో. అక్కడ ఎంతమంది వాడి గుమస్తాలు ఉన్న సిస్టమ్ అంతా అర్చకులను కూడా అపాయింట్ చేసేది ఈవో, అలా ఉంచండి. ఇంకోటి ఈ ట్రెజరీలో పనిచేస్తున్న ఈవోలకంటూ స్పెషల్ బడ్జెట్ ఏం గవర్నమెంట్ ఇవ్వట్లా. ఈ ఎండోమెంట్ బడ్జెట్నే సీజీఎఫ్ నుంచి వేరే బడ్జెట్స్ నుంచే ట్రెజరీకి వెళ్ళి ట్రెజరీ నుంచి వస్తాం తప్ప కానీ ఎండోమెంట్స్లో పనిచేసే ఏ ఉద్యోగికి కూడా సెపరేట్గా గవర్నమెంట్ ఇస్తున్న ఫండ్స్ ఏవి లేవు. అలా ఇస్తే ఇల్లీగల్. గవర్నమెంట్ డెప్యూట్ చేస్తుంది తప్ప కానీ గవర్నమెంట్ జీతాలు ఇవ్వడానికి బడ్జెట్ కేటాయించడం అంటే మళ్ళీ చట్టం ఇచ్చా డైరెక్ట్ పరిపాలన అవుతుంది, చేయటానికి వీల్లేదు. ఇంకొకటి మేనేజర్గా పనిచేశాడు ఒక ఆయన, పనిచేశాడు బాలన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఆయన జీతం ఎంతండి? 80,000 రూపాయలు. 80,000 రూపాయలు ఉండిలోంచి వెళ్తుంది. అదే ఇప్పుడు నీ పరిపాలనలో ఉందనుకో, నువ్వు అంత స్థాయి ఉద్యోగం పెట్టుకోవు, నువ్వు ఏదో 15,000 20,000 వచ్చే ఉద్యోగితో నువ్వు మేనేజ్ చేసుకుంటావు. ఎందుకంటే నీ యొక్క ఆశయం ఏమిటి? ఆలయం యొక్క అభివృద్ధి నీ ఆశయం. ఒక ఆలయానికి 90 లక్షల రూపాయలు, 1 crore రూపీస్ ఆదాయం వస్తుంది అనుకోండి, నేల హుండీ మొత్తం లెక్క పెడితే వచ్చిందంటే అందులో 90 లక్షల రూపాయలు నీ చేతబచ్చాలకే సరిపోతున్నాయి. 10 లక్షల రూపాయలు ఏం చేస్తున్నావో తెలియదు. సున్నం వేయాలంటే మళ్ళీ రమణ గారు, ఆంజనేయులు గారు, వెంకట్రావు గారు ఆయన దానం చేస్తేనే మళ్ళీ బ్రహ్మోత్సవాలకి సున్నం వేసేది, లేకపోతే లేదు. మరి ఎందుకు నాకు 1 కోటి రూపాయలు వచ్చి ఉపయోగం ఏంటి? నువ్వు అపాయింట్ చేసి నీ చేతిలో ఉన్న ఉద్యోగులందరికీ జీతబత్యాలు ఖర్చు పెట్టదాకా. ఈ సబ్జెక్ట్ మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఆయన గారు. ఇప్పుడు అల్టిమేట్గా ఇక్కడ పొగున్నటువంటి అంశం మీద మనం మొదలుపెట్టాం కాబట్టి, ఇటు కరుణాకర్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారిని పొగున్నట్టు అంశాన్ని మొదలుపెట్టాం కాబట్టి, జీఆర్ స్వామి అనేవాడు చాలా పవిత్రమైన వాడు. వాళ్ళు చాలా కరెక్ట్ అండి. వాళ్ళు అన్నారు, ఏ దృష్టితో అన్నారో అన్నారు, వాళ్ళిద్దరు దైవాన్ సమ్ముతులు అన్నారు.
అల్టిమేట్గా మీరు ప్రజలకు చెప్పబోయేది, భక్తులకు చెప్పబోయేది వాళ్ళు విత్తు రావాలా, వీళ్ళు వాళ్ళే వచ్చి మీరు అనకూడదని చెప్పాలా? అండి ఇక్కడ ఏంటంటే మీరు చెప్పింది చాలా మంచి ప్రశ్న. ఇది మొదట అడిగిన ప్రశ్నే చివరి మళ్ళీ అడిగారు. మేము అల్టిమేట్గా చెప్పగలేదు ఒకటే, ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఏంటంటే ఒక అనుగ్రహ భాషణం చేయటమో లేదా ఒక మంగళాశాసనం చేయటమో చేస్తారు. ఇప్పుడు మనము వెళతాం, అనేక మంది మన మీద కూడా అవ్యాజమైన వారికి మన పట్ల కృప ఉండొచ్చు. ఉన్నంత మాత్రం నువ్వు సాక్షాత్తు రామాంజుల వారి అంశేనోయ్ అని చెప్పి వారి దీవెనలు చేయరు వారు. ఎందుకంటే వారి లిమిట్స్ వారికి ఉన్నాయి. సరే జరిగిపోయిన డ్యామేజ్ జరిగిపోయింది, ఇక ముందైనా అటువంటి డ్యామేజ్ జరగకుండా ఇండిపెండెంట్గా పనిచేయాలని, ఈ జరిగిన పట్ల మనస్తాపం అందరికీ కలిగిన మాట వాస్తవం. కాబట్టి ఈ మనస్తాపాన్ని మీరు ఏ రకంగా అయినా పోగొట్టే పరిస్థితులు ఉంటాయని నేను అనుకోను. కానీ ఏదేమైనప్పటికీ ఏంటంటే మీరు ఉపసంహరించుకోకపోయినా మీ మనసులో అయినా సరే తప్పును మీరు గ్రహించి పెద్ద జైర్లు చిన్న జైర్లు కూడా సరిదిద్దుకుని భవిష్యత్తులో ఇండిపెండెంట్గా సాధ్యం మటుకు వ్యక్తి పూర్తి స్వేచ్ఛతో వారి యొక్క ఒపీనియన్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారని, ఎటువంటి బాధలకి ఇబ్బందులకి కూడా లోను కాకుండా వ్యవహరిస్తారని, ఒకవేళ నిజంగా అటువంటి పరిస్థితులే కనుక ఉత్పన్నం అయితే సామాజికంగా మేమందరం కూడా ఖచ్చితంగా సంఘటితమైన సపోర్ట్ కూడా వారికి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే కొంతమంది అండం ఏంటంటే ఎవరినైతే అన్నారో వాళ్ళే ముందుకొచ్చి స్వామీజీ పెద్ద మనసుతో వారు అన్నారు కానీ మమ్మల్ని మేము అలాంటి సంబంధించిన వాళ్ళం కాదు, మేము మీలాంటి వాళ్ళమే, ఎప్పుడు మీరు అలా అనుకోవద్దు భక్తులు అని చెబితే బాగుంటుంది అల్టిమేట్గా అని కొంతమంది. వీరు అనంత మాత్రాన వారు అయిపోతారా? అవరు ఒక మాట, సాక్షాత్తు ఇందాక అనుకున్న వైకుంఠం నుంచి భూమికి విచ్చేసిన అత్యావతారమూర్తిగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎవరితో పోల్చినా అది ఒక రకంగా ఏంటంటే అది సమంజసం కాదు, ఏ రకంగా కూడా అది సమర్థనీయం కాదు. సరే ఎవరో పోల్చారంటే వేరు, కానీ సాక్షాత్తు అక్కడ ఉన్న చిన్నజీరు వారు పోల్చడం అనేది అందరికీ కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది, ఆందోళన కలిగించింది. అది వారు స్వీకరిస్తారో, వీరు స్వీకరించే విధంగా వీరు ఉంటారో, వారు స్వీకరిస్తారో స్వీకరించారో అవన్నీ కూడా మనకి ఇమ్మెటీరియల్. కానీ జరిగిన డ్యామేజ్ మాత్రం సమాజంలో అది డ్యామేజ్గానే ఉంటుంది. ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎవరితోటి పోల్చం. అలాగే రామాంజుల వారిని ఎవరో పోలిస్తే వేరు, కానీ ఎవరినో పోల్చచ్చు. కానీ రామాంజుల వారికి సాక్షాత్తు అంశాలుగా ఉన్న మీరే పోలిస్తే ఇక అక్కడ వెంకటేశ్వర స్వామిని కలిసే బదులు కరుణాకర్ రెడ్డి గారిని కలిసి వెళ్ళిపోతే చాలని మీరు చెప్పినట్టు, రామాంజుల వారి అంశగా ఉన్న మేము ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, వెళ్ళి ధర్మారెడ్డి గారికి దండం పెట్టి వెళ్ళండి, వారే ధర్మ పరిపాలన చేస్తారని చెప్పినట్టు ఒక ఇంటర్ప్రిటేషన్ క్లియర్గా వస్తుంది. కాబట్టి ఇటువంటి అపోహలు ఇటువంటి కలగకుండా ఉండే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో అయినా సరే, నేను ఒకటే చెప్తున్నా, తిరుమల చాలా చక్కగా ఉండాలి అన్ని విధాలు. అంటే అక్కడ ఉన్న పెద్ద జైరు వ్యవస్థ, చిన్న జైరు వ్యవస్థ, ఆచార్య పురుష వ్యవస్థలు 7 కుటుంబాలకు సంబంధించిన ఆచార్య పురుష వ్యవస్థలను స్వామివారు ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేయాలి. అన్ని రకాల వృత్తులకు సంబంధించిన వాళ్ళు కూడా హెడ్స్ అక్కడ వాళ్ళ నియామకం చేశారు రామాంజుల వారు. వాళ్ళందరికీ కూడా పూర్తి స్వేచ్ఛతో పనిచేయాలి. వారికి ఏదో జీతాల కింద వీళ్ళ కంటి తుడుపుగా వీళ్ళు ఇస్తున్నామని కాదు, వాళ్ళకి స్వేచ్ఛ పూర్తిగా ఉంది. వాళ్ళకి శాశ్వతంగా బడ్జెట్లో వాళ్ళకి అమౌంట్స్ వచ్చే విధంగా చూడాలి తప్ప, కానీ బడ్జెట్లో కోతలు పెడతామని బెదిరించడాలు, లేకపోతే సరే చూస్తానులే నీ మీద ఆడిట్ చేస్తాను అనేప్పటికల్లా భయపడిపోతారు ఎవరికాళ్ళు. ఎందుకనంటే ఒక మఠం నిర్వహణ అంటే మామూలు కాదు, ఒక పీఠం నిర్వహణ అంటే మాటలు కాదు. కొన్ని వందల మంది శిష్యులు ఉంటారు, నిత్యం కైంకర్యాలకి అక్కడ మఠంలో ఉన్న స్వామివార్లకి నిత్యం అక్కడ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, సేవలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా విఘాతం వస్తుందని భయంతో ఈ రోజున ఇక్కడే కాదు కూడా అందుకే భయపడి ఇప్పుడు ఈ విషయంలోనే ఇలా రియాక్ట్ అవుతున్నారు. మరి భవిష్యత్తులో కొంత వర్తమానంలో కూడా నడుస్తోంది, అన్యమతస్థులైనటువంటి ముస్లిమ్స్ కూడా పూజాల కింద ఉండాలి, వాళ్ళు కూడా అక్కడ ఉండి సేవ చేయొచ్చు, మేము చేస్తాం వాలంటరీ కానీ వాళ్ళు రావటం, అబ్బో మీరు వాలంటరీగా వస్తున్నారు కదా మీకు అవకాశం ఇస్తామని అంటాం. ఇది ఎంత మటుకు అసలు ఇది జరుగుతుందా, ఇది కరెక్టా? ఇది ఇప్పుడు ఒకటండి, మనం ఏదైనా ఒక మాట మాట్లాడడం అంటే నాలుగుంది కదా అని ఏదో మాట్లాడటం కాదు. మాట్లాడే దానికి ఒక క్లారిటీ ఉండాలి, ఒక స్పష్టత ఉండాలి, దానికి ఒక విధానం ఉండాలి. మనం మాట్లాడేప్పుడు ఏది పెడితే అది మాట్లాడేయడం వల్ల పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఒక స్పెసిఫికేషన్ ఉంది, హిందూ ధార్మిక వ్యవస్థకి ఒక స్పెసిఫికేషన్ ఉంది. ఆ వ్యవస్థలో అన్యమతస్థులు రావచ్చా రాకూడదా, అన్యమతస్థులు ఉండొచ్చా ఉండకూడదా, అన్యమతస్థులు పూజారులుగా ఉండొచ్చా ఉండకూడదా, ఇవన్నీ ప్రశ్నలు. దీంట్లో అన్యమతస్థులు పూజారులుగా ఉండటం అనేది పూర్తిగా అసలు అర్ధరహితం. ఆ మాట మాట్లాడడం కూడా చాలా ఘోరమైన విషయం. అసలు ఆ రకంగా ఎప్పుడు ఉండదు. అన్యమతస్థులు అనేవాళ్ళు అన్యమతాలకు సంబంధించిన వాళ్ళ ప్రార్థనలకు సంబంధించిన అంశాల్లోనే ఉంటారు తప్ప, కానీ మన దేవాలయానికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తే మనం వెళ్ళి దండం పెట్టుకుని వచ్చే పరిస్థితి ఉంది అంటే అసలు అది ఆలయమే అవుతాయి కదా. కాబట్టి ఏంటంటే అక్కడ దేని గీత దానికి స్పష్టమైన గీత ఉంది. ఆ గీతలు చెరిపేసుకుని అన్ని గీతలు ఒకటే అనుకునే ఈ సెక్యులర్ ప్రభుత్వాలు ఉండటం వల్ల ఇలా దౌర్భాగ్యమైన పరిస్థితులు వస్తున్నాయి. ప్రభుత్వాల యొక్క సెక్యులరిజం అనే సెక్యులర్గా ఆ గీత స్పష్టంగా అవతల వైపు ఉండకుండా ఎప్పుడైతే ఆలయ వ్యవస్థలకు వచ్చాయో ఇవో ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు ఇందాక అక్కడ మీరు అన్న ప్రశ్న కూడా ఏంటంటే, ఎవరో ఒక ముస్లిం భక్తులు ఇలా అడిగారు,
అడిగితే దాని మీద అక్కడున్న చైర్మన్ గారు ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో తప్పకుండా వీరందరినీ కూడా సంస్కరణ చేసి మేము మీకు అందరికీ కూడా మతాంతీకరణ చేసేస్తాం, మీకు స్వామివారి మీద ఇంత నమ్మకం ఇంత పూజ ఉంటే మేము చేస్తామని చెప్పి ప్రక్షాళన కార్యక్రమం చేస్తామని, అలాగే కొంతమంది ఎవరో మఠాధిపతులు అన్న వాళ్ళని పోగు చేసి కొంతమందిని ఒక 10 మందో 15 మందో, అందులో నాకు తెలిసి ఏ పెద్ద పీఠాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా దాంట్లో లేరు. బాగా మనకి చాలా ఫేమస్గా ఉన్న ఒకళ్ళిద్దరు స్వామీజీస్ మనకు బాగా ప్రముఖంగా ఉన్న స్వామీలు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా ఎవరికి తెలియదు. వీళ్ళ చేత ఒక మాట అనిపించేసి తీర్మానం కింద చూపించేశారు. వాస్తవానికి ఇక్కడ మాట్లాడితే చాలామంది ముస్లిం భక్తులు స్వామివారిని సేవించుకున్న వాళ్ళు ఉన్నారు ఏదో రూపంలో. అయితే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కువ మనకి దూదేకుల సాహిబులు అని చెప్తూ ఉంటాం. వాళ్ళు అటు ఆ పూజలు చేస్తారు, ఈ పూజలు చేస్తారు. అయితే ఏంటంటే టెక్నికల్గా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళుగానే ఉంటారు. కొన్ని సందర్భాల నేపథ్యంలో అటువంటి వాళ్ళు స్వామి సేవకు అనేక రకాల బహుమానాలు సమర్పించడం అవన్నీ కూడా జరిగిందనేది మన చరిత్రలో కూడా తెలుసుకుంటున్నాం, జరుగుతూ ఉంది కూడా. ఎవరైనా ఒక భక్తుడు ఆ రకంగా అడిగాడు అంటే అది ఆ రకమైన అది అయితే వచ్చా కానీ బట్ సర్వజనీయం చేసేసి ముస్లిం భక్తులందరికీ కూడా సేవల్లో భాగస్వామ్యం చేసేస్తామని, తర్వాత వాళ్ళందరూ కూడా ఎవరైనా వస్తే వాళ్ళందరినీ మతాంతీకరణ చేసేస్తామనే ఒక స్థాయికి వెళ్ళిపోయారు. కానీ దీని మీద సరైన ఎక్సర్సైజ్ జరగకుండా సరైన విధంగా చేయటం వల్ల ఏంటంటే ఇది చాలా ఇబ్బందులు కలగజేస్తుంది, సమాజంలో కొత్త సమస్యలకు దారితీస్తుంది. ఆల్రెడీ భద్రాద్రి రాముడికి గుడి కట్టేటప్పుడు కబీర్ దాస్ ఆయన ఉండటం అనేది ఆయన చరిత్రలో కూడా చెప్పుకునే పరిస్థితి వాళ్ళు ఉంది సార్. ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రార్థనలు ఇండిపెండెంట్గా చేసుకునేవి అనేక ఉంటాయండి, అనేక వాళ్ళ విశ్వాసాలకు అనుగుణంగా చేసుకుంటారు. బట్ సర్వజనీయంగా జరుగుతున్నాయి అంటానికి ఎక్కడ ఆధారాలు లేవు. అనేక కథలు మీకు ప్రక్షిప్త కథలు వచ్చేసాయి. మీకు వాస్తవ కథల్లో భాగంగా ప్రక్షిప్తమైన కథలు చాలా వచ్చేసేసి అసలు కబీర్ దాస్ ఎప్పుడు వాడు, రామదాస్ ఎప్పుడు వాడు అని మనం లెక్కేసుకుంటే మనం గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇలా చెప్పిన వాళ్ళు కబీర్ దాస్ అంటే కబీర్ దాస్ కాదండి, వారి వంశంలో ఉన్న ఎవరో మనవడు ముని మనవడు ఆ కబీర్ దాస్ అండి అంటున్నారు. సో ఇవన్నిటికి ఏంటంటే స్పష్టమైన ఇన్స్క్రిప్షన్ ఎవిడెన్సెస్ లేదు. ఇన్స్క్రిప్షన్ ఎవిడెన్సెస్ ఎక్కడా లేవు. స్పష్టమైన ఇన్స్క్రిప్షన్ ఎవిడెన్స్ దానికి లేవు కదా. అదే చెప్తున్నానండి. మనకి ఇప్పుడు ఏదన్నా ఒకటి ప్రగాఢమైన ఒక విశ్వాసం వేరు, ప్రగాఢమైన చరిత్ర గురించి మాట్లాడాలంటే కొంత ఎవిడెన్సెస్ కావాలి. ఇన్స్క్రిప్షన్ ఎవిడెన్సెస్ మనకు లేకుండా అదే వాస్తవం అనడానికి వీల్లేదు. కొన్ని సందర్భాల్లో కొన్ని విపత్తుల నుంచి కాపాడుకోవడం కోసం కొన్ని విధాలుగా ఆ రోజుల్లో ఉన్న అర్చక స్వాములు కానీ అక్కడ వ్యవస్థలు కానీ హిందూ ధర్మాలకు సంబంధించిన ఆలయాలను కాపాడుకోవడానికి కొన్ని లాజిక్స్ ఉపయోగించి వాళ్ళు సేవ్ అయ్యారు. అవన్నీ కూడా కథల్లో భాగం ప్రక్షిప్తాలు అయిపోయి చివరికి నిజమైన కథల కింద మార్పు చెందినాయి. కానీ వాటి వేటికి కూడా ఆధారాలు లేవు, దేనికి లేవు ఆధారాలు లేవు. శ్రీవారికి సతీమణిగా ఉన్నటువంటి బీబీ నాంచార్ గారు ఉన్నారు కూడా. ఎక్కడ మీకు ఏ రకమైన ఆధారాలు? విగ్రహాలు కూడా ఉన్నాయి కదా. ఇవాళ మీరు పెట్టిన ఈ ఎండమెంట్స్ పెట్టు కాదు అవి. మీకు అదే చెప్తున్నానండి, రాయల వారి దగ్గర నుంచి ఉన్నాయి కదా అవి. మీకు ఏ రకమైన మీకు ఇన్స్క్రిప్షన్ ఎవిడెన్సెస్ లేవు. మీకు రాజులు పాలకులుగా ఉన్న టైంలో అనేక రకాల మార్పులు జరిగినాయి. మార్పులు జరగడంలో భాగంగా అనేక రకాల విధానాలు వచ్చినాయి. వాస్తవానికి చెప్తే ఒక దేవాలయంలో ఏ ఉండాలి ఏ ఉండకూడదనే నియమాలు రాజులు కొన్ని కాలం రాశారు. వాళ్ళ యొక్క అహంకారానికి అనుగుణంగా వాళ్ళ విగ్రహాలు కూడా వాళ్ళు ప్రతిష్ఠ చేసుకున్న నేపథ్యాలు ఉన్నాయి. అందువల్ల స్థూలంగా మనం చూసినట్లయితే అంటే చరిత్రలో వెంకటేశ్వర స్వామి వారు కలియుగం నుంచి ఆయన ప్రత్యక్షమయ్యారు. ఆయనకి సంబంధించిన అర్చావతారమూర్తిగా ప్రత్యక్షమైన దాంట్లో ఏ విగ్రహాలు వచ్చినా తర్వాత అన్ని కూడా మానుషంగా ఏర్పాటు చేసిన బేరాలు మానుషంగా ఏర్పాటు చేసినవే తప్ప కానీ ఏవి కూడా వైకుంఠం నుంచి వచ్చినవి ఏవి లేవు దాంట్లో. అవి కూడా చేయకూడదు అన్నారు కదా ఇందాక మీరు. చేయలేదు, చేయకూడదు. ఆడవాళ్ళు కూడా కిందే ఉన్నారు కదా. మీకు ప్రతిష్టలు ఏవి ఉండవు, మానుష ప్రతిష్టలు ఏవి ఉండవు. బేరాలకు ప్రతిష్టలు అంటే ఆ కాలంలో ఆ పూజా కార్యక్రమాలకు సంబంధించిన అంశాల్లోనే స్వామివారి అంశాన్ని ప్రవేశపెట్టి నిర్వహించే ఉంటాయి. అంతకు మించి ఏ రకమైన విగ్రహ ప్రతిష్టలు లేవు అక్కడ. ఇతర ప్రతిష్టలు ఏవి లేవు అక్కడ, ఏ విగ్రహాలు లేవు. ఇప్పుడు అమ్మవారి విగ్రహాలు కూడా ప్రతిష్ట కాదు అక్కడ. అమ్మవార్ల విగ్రహాలు అంటే మీకు ఈ బేరాలే ఉంటాయండి. స్వామివారికి సంబంధించి ఇంకేం ఉండవు అక్కడ. స్వామివారికి సంబంధించిన మానుష ప్రతిష్టలు ఏవి ఉండవు. ఇక మీకు శ్రీరాముల వారిది పాండ్యరాజు ఇందాక విషయం అదే చెప్పింది. పాండ్యరాజు శ్రీరామచంద్రుని ప్రతిష్ఠ చేస్తామంటేనే అక్కడ ఉన్న ఆచార్య పురుష వ్యవస్థ ఒప్పుకోలేదు, చేయొద్దన్నారు, చేయకూడదు మీరు అన్నారు. అంటే రాజుల్ని కూడా స్పష్టంగా వ్యతిరేకించారు, మీరు చేసేది కరెక్ట్ కాదని. ఇప్పుడు ఆ నేపథ్యంలో ఏంటంటే మీకు మనం ఏం మాట్లాడినా ఒకటి సైంటిఫిక్గా మాట్లాడాలి, టెక్నికల్గా మాట్లాడాలి, లాజికల్గా ఒక అన్ని పారామీటర్స్ కరెక్ట్ అవ్వాలి. మీకు లీగల్ శాంక్టీ ఉండాలి. లీగల్ శాంక్టీలో రీసెంట్గా చెన్నై హైకోర్టు జడ్జిమెంట్ స్పష్టంగా ఇచ్చింది. చెన్నై హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? రీసెంట్గానే 15 రోజులైంది. అన్యమతస్థులకి వాళ్ళ ఆరాధనలు వాళ్ళకి వేరే ఉన్నాయి. అన్యమతస్థులకి వాళ్ళ ఆరాధనలు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకి వేరే ఉన్నారు. వాళ్ళకి విగ్రహారాధన లేదు. వాళ్ళకి సంబంధించి హిందూ ఆలయాలకు సంబంధించి వాళ్ళు ఏ రకంగా అయినా రావాలంటే అప్ టు ధ్వజస్తంభం వరకే రావాలి. స్పష్టంగా నేను చెప్పిన మాట కాదు ఇది.
ఇదేమీ పిక్నిక్ స్పాట్ కాదు. హిందూ దేవాలయం యొక్క ప్రాంగణం కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వ్యవహారాలన్నీ కూడా అందరూ వచ్చి చూసి ముచ్చట చూసిపోయే టూరిస్ట్ కేంద్రం కాదు. మీరు ఒకవేళ ఏదైనా రావాలనుకుంటే అప్ టు ధ్వజస్తంభం వరకు మీరు రావచ్చు. లేదు ఇంకా మీరు రావాలంటే యూ హ్యావ్ టు డిక్లేర్ మేము స్వామి పట్ల అక్కడ ఉన్న దేవతామూర్తి పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉందంటేనే రావాలి. ఆ రకంగా అయితేనే లోపల తప్ప. కానీ మీకు ఏ రకంగా కూడా మీకు ఇది టూరిస్ట్ స్పాట్ కాదు, పిక్నిక్ స్పాట్ కాదని స్పష్టంగా చెన్నై హైకోర్టు జడ్జిమెంట్ 15 రోజుల క్రితం ఇచ్చింది. ఇంకా స్పష్టంగా ఇచ్చేశాక ఇంకోటి రావద్దు అంటే ఇక్కడ కారణం ఏంటి? నువ్వు దండం పెట్టవు, విగ్రహారాన్ని నీకు లేనప్పుడు అనవసరంగా నాది పిక్నిక్ స్పాట్ కాదు, నాది టూరిస్ట్ స్పాట్ కాదు. నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, నా మతాన్ని నన్ను గౌరవించు. ఎక్కడి వరకు అక్కడ స్పష్టమైన గీతలతో మనం సమాజంలో బతుకుతాం. అది వదిలేసి నేను ఇక్కడికి వచ్చి సేవలు చేస్తానంటే ఇక్కడికి వచ్చే రకరకాల సమస్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు రేపు పొద్దున? ఇక్కడ మనకు స్పష్టమైన మన రూల్ ఆఫ్ రెగ్యులేషన్ ఉంది. ఇంకొకటి, నీకు అన్యమతాలకు సంబంధించిన వాళ్ళ ఆరాధన గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథాలు కూడా ఒప్పుకో. దీనికి ఒప్పుకోని దానికి నువ్వు వచ్చి నా దగ్గరికి వచ్చి నాకు కాంట్రడిక్షన్ అవుతూ నా కొత్త సమస్యలు తీసి నీకు సమస్యలు క్రియేట్ చేసుకుని వాడు అవుతున్నావు, నాకు సమస్యలు క్రియేట్ చేసుకున్నవాడు వస్తున్నావు. కాబట్టి మన గీతల్లో మన లిమిట్స్లో మనం ఉండటం మంచిదని చెప్పి చెన్నై హైకోర్టు జడ్జిమెంట్ పాటించడం అన్ని విధాలు మంచిది. జడ్జిమెంట్లు కోర్టులు జడ్జిమెంట్లే ఆధారం. ఓకే, కానీ బీబీ నాంచారమ్మ గారు అక్కడ ఉండగా ఆవిడ బీబీ నాంచారమ్మ గారు పెద్ద తిరుపతిలో శ్రీవారి ఆలయం దగ్గర మీకు అలా మనం తిరుగుతూ ఉంటే మీకు ఉన్నాయి దేశకాలమాన పరిస్థితుల్లో అనేక రకాల ఇంటర్ప్రిటేషన్స్ జరిగినాయి. బట్ సృష్టిలో మొట్టమొదటి అత్యావతారమూర్తిగా వెంకటేశ్వర స్వామి వారితో వచ్చినవేవి కావివేవి. ఈ రోజున రేపొద్దున మీరు ప్రక్షాళన చేస్తారంటారు. మన ఆగమ శాస్త్రంలో కానీ మన హిందూ ధర్మశాస్త్రంలో కానీ ఇతర మతాలు అవగాహన లేకుండా పెట్టుకుంటారా? ఇతర మతాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని మనం తీసుకొచ్చి తీర్థం చల్లేసి తీసుకొచ్చే ఈ విధానాలు ఏవి లేవు మనకి. వాళ్ళందరూ వాళ్ళు రావాలి, వస్తే వాళ్ళు చక్కగా వాళ్ళు ఉంటారు తప్ప మనం ఏదో మార్చేసి ఈ రకంగా తీర్థం చల్లేసేసి వాళ్ళందరినీ మనం మార్చేసామంటే రేపొద్దున వాళ్ళ విగ్రహారాధన అంటే ఏ రకంగా గౌరవం లేకుండా ఈ హిందూ ధర్మశాస్త్రం మీద పూర్తి వ్యతిరేకంతో మన కాఫీర్లని లేకపోతే మన అవిశ్వాసులని చెప్పి స్పష్టంగా వాళ్ళ దేవతారాధనలో వాళ్ళ విగ్రహారాధన వాళ్ళకి సంబంధించిన గ్రంథాల్లో వాళ్ళ రకంగా స్పష్టంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళని నువ్వు ఏదో రకంగా తీసుకొచ్చి నువ్వు సంఘ సంస్కర్తగా నువ్వు చేయాలనే భావనతో నువ్వు ముందుకు వెళ్ళటం వల్ల దాంట్లో జరిగే లోపాలు కానీ దాంట్లో జరిగే పరిస్థితులు కానీ ఏమన్నా తీవ్రమైనగా ఉండి రేపు పొద్దున ఇప్పుడు అనేక రకాల ఇస్లామిక్ మనకి ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ అనేక రకాలు ఉన్నాయి. వాళ్ళలో ఎవరైనా కానీ ఏదైనా ఇండైరెక్ట్ గ్రూప్స్ ఈ రకంగా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నట్టయితే ఈ భద్రతకి ఆలయ వ్యవస్థలో ఉన్న ఈ సమస్యలకి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ ప్రశ్నలంటి మీద ఎక్సర్సైజ్ ఎక్కడైనా జరిగిందా? అంతేగాని మన సంఘ సంస్కరణ ఒక వ్యక్తి చేస్తే అయిపోదు. సంఘ సంస్కరణ ఆ సంస్కరణ భాగంలో హిందూ జాతిలోనే ఉంది, రీసైకిల్ అవుతూ ఉంటుంది. జరిగే వాటిని ఆటోమేటిక్గా హిందూ జాతే రీసైకిల్ చేసుకుంటూ వస్తుంటుంది. ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులు ఏదో దీన్ని సంస్కరణ చేయాలని ప్రయత్నం చేసి చివరికి దాంట్లో భాగంగా కొత్త సమస్యలు తీసుకొస్తే చివరికి ఈ అనుకున్న వ్యవస్థ అంతా కూడా తలకిందులయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటువంటివి ఎంత మాత్రం మంచిది కాదు. ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు చేసే తీర్మానాలు వాటికి కూడా ఖచ్చితంగా ఏమీ నిలబడవవి. రిలీజియస్ సంస్థలకు సంబంధించిన అన్ని నిధులని కూడా రిలీజియన్ సంబంధించిన అంశాలు, హిందూకి సంబంధించిన చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఎడ్యుకేషన్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఖర్చు పెట్టమంది. నీ డబ్బులు తీసుకెళ్ళి ఎవరికో విశ్వాసం లేని వాళ్ళకి అందరికీ తీసుకెళ్ళి ఖర్చు పెట్టమని కోర్టు చెప్పలా. ఈ యొక్క రిలీజియన్కి ఒక రూల్ ఆఫ్ లా ఉంది. ఆ రూల్ ఆఫ్ లాని గౌరవించాలి అంటే ఏంటి? రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే స్పష్టంగా తీర్పులు ఇచ్చాయి, జడ్జిమెంట్స్ ఇచ్చినాయి, వాటిని గౌరవించి తీరాలి. నువ్వు మనం కట్టే ట్యాక్సులు మనం అంటే కారు ట్యాక్స్లో రోడ్ ట్యాక్స్లో రకరకాల ట్యాక్సుల రూపంలో వచ్చేవి అన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం అని చెప్పి చాలా అనవసరమైన ఖర్చులు కొంతమంది అనుకుంటున్నారు. సంక్షేమం పేరుతో ఊరికి ఇచ్చేస్తున్నారని వాళ్ళ సంబంధం ఉన్నా లేకపోయినా మీరు తీసుకునే లెజిటిమేట్ ప్రభుత్వాలు తీసుకునే లెజిటిమేట్ రైట్ ఉన్న ట్యాక్సులు అన్నీ కూడా గృహాలకు ఏ రకంగా తీసుకుంటున్నారో, ప్రజల దగ్గర ఏ రకంగా తీసుకుంటున్నారో, ఆలయాలకు కూడా లెజిటిమేట్ రైట్ ఉన్న పన్నులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడానికి ఎప్పుడు జరుగుతూనే ఉంది, ఇస్తూనే ఉన్నాయి. ఆ మేరకు పన్నులు ఇస్తూనే ఉన్నాయి. కానీ ఈ రోజున ఒక 10 కోట్ల రూపాయలు ఆలయానికి ఏటా వస్తుంది అంటే 10 కోట్ల రూపాయలు ఆలయానికి ఎంత ఖర్చు పెడుతున్నావు వైభవానికి అంటే 0. మొత్తం నీ జీతవత్యాలకే ఖర్చు పెడుతున్నావు. ఇంకొకటి ఆలయానికి సంబంధించిన అనేక భూములు ఉన్నాయి. ఆ భూములకు సంబంధించిన ఆదాయంలో ఎంత నువ్వు ఆలయానికి ఖర్చు పెడుతున్నావు అంటే 0. ఎక్కడ లేదు, నీకు ట్రాన్స్పరెన్సీ లేదు. ఏ రకంగా కూడా నువ్వు భక్తులకి ఏమి జవాబుదారితనం లేదు. నువ్వు ఏమడిగినా నువ్వు ఏ సమాధానం చెప్పట్లా. నీ దాంట్లో పనిచేసే దాంట్లో 150% మంది ఇల్లీగల్. వాళ్ళందరూ కూడా పూర్తిగా అవినీతికి పూర్తిగా ఆవాసం అయిపోయే వాళ్ళు ఈ దేవాలయాల మీద పడి దోచుకోవడమే వాళ్ళ యొక్క ప్రధానంగా. దాదాపు ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక్కొక్క మేనేజర్ ఉన్నట్టే 30-40 ఆలయాలు. ఎవరైనా ఒక ఆలయాలు చేయలేరు, 30 ఆలయాలకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. దాని మీద ఏమి ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఎన్ని ఆలయాలకు సంబంధించి ఎన్ని హుండీలు ఓపెన్ చేసినప్పుడు ఎన్ని దురాగతాలు జరుగుతున్నాయి ఎవరికి తెలుసు? ప్రతి ఆలయంలో ప్రతి హుండీ ఓపెనింగ్కి ఒక సీసీ కెమెరా పెట్టి దాన్ని మీరు రికార్డ్ చేస్తున్నారా లేదే? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే జరుగుతున్న దుర్మార్గాలు చాలా ఉన్నాయి. ఇంకొకటి
ఆలయ వ్యవస్థలో ఆలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల ద్వారా నియామకమైన ఉద్యోగాలలో 99% ఇల్లీగల్ పోస్టులు. ఈ ఇల్లీగల్ పోస్టులకి దేవాలయంలో ఉన్న ఉండి సొమ్మునంతా ఖర్చు పెట్టడం వల్ల ఈ రోజున ఎంత నష్టం ఆ దేవుడికి. ఏ ఊరికైనా ఊరు మొదట్లోనో మధ్యలోనో చివరిలోనో ఒక గుడి ఒక బడి, ఇవి రెండే సాంప్రదాయం భారతదేశానికి అనేది ఒక వినికిడి ఉంది. ఒక నానుడి అలాగే నడుస్తుంది కూడా. ఒక గుడి ఒక బడి ఉంటుంది. ఏ ఊళ్ళో అయినా సరే ఒక రామాలయమో శివాలయమో ఏదో ఒక ఆలయాలు ఉంటాయి. ఆలయం లేని ఊరు ఉండదు, ఆలయం లేని బడి లేని ఊరు లేదు. ఈ రెండే మనిషిని జీవనాధారం అని చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఊళ్ళో ఉన్నటువంటి గుళ్ళో వచ్చినటువంటి ఆ భగవంతుడు రూపంగా వచ్చినటువంటి ఆ సొమ్ముని భగవత్ కార్యక్రమంగా ఖచ్చితంగా ప్రజలకు ఖర్చు పెడుతున్న తప్పేంటి? అదే చెప్తున్నా, మీరు అన్నట్టు ఒక ఊరు ప్రతి ఊళ్ళో కూడా ఒక గుడి ఒక బడే ఉండాలని లేదు. ఎన్ని గుళ్ళైనా ఉండొచ్చు, ఎన్ని వస్తున్నాయి మినిమం గుడి గురించి చెప్పాం. ఎన్ని గుళ్ళైనా కట్టుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ స్వామి కైంకర్యానికి ఏదైతే చేయాలో అవన్నీ కూడా అటకెక్కిచ్చేసి నేను అన్నదానం చేశానని చెప్పి రిబ్బన్ తీసుకొచ్చి మీ ఎమ్మెల్యేలు మీ ప్రజాప్రతినిధులు వచ్చి రిబ్బన్లు కత్తిరించేసి అక్కడికి వచ్చి హంగామా చేసి ఇది మీ సొమ్ముని మీ ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెట్టినట్టుగా డ్రామాలు ఆడద్దు. మీరు నిజంగా ఆలయానికి సంబంధించిన ఆ ధర్మకర్తలు ఎవరైతే రియల్ ధర్మకర్తలు వ్యవస్థాపకులు గుడి కట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు రిబ్బన్ కత్తిరించమనండి. వాళ్ళ వంశాలు రాకపోతే ఏం చేయాలి? వాళ్ళు రాకపోతే నువ్వు ఉన్నంతకాలం వాళ్ళ వంశస్థులు రావట్లేదు. వాళ్ళు ఉన్నంతకాలం నువ్వు ఉన్నంతకాలం వాళ్ళు రానివ్వు. నువ్వు ఉదాహరణ చెప్తున్నా, ఇప్పుడు భీమవరంలో మృత్యుంజయుడి ధర్మసత్రం ఉంది. ఈ ఊళ్ళోనే ఉన్నాడు ఆయన. ఆ మృత్యుంజయుడి ధర్మసత్రం గారు మనవడు, ఆయన మునిమనవుడు ఉన్నాడు. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన రిప్రజెంటేషన్ పెడుతున్నాడు. అయ్యా మా తాతగారు కట్టిన ధర్మసత్రం అయ్యా ఆక్రమణల పాలైపోతుంది, ఆశయాలు నెరవేరట్లేదు, నా ధర్మసత్రాన్ని నాకు సింగిల్ ట్రస్ట్గా నాకు పారేస్తే నేను పరిపాలించుకుంటానంటే, సింగిల్ ట్రస్ట్ అంటే గుమస్తా ఉద్యోగం అంటే ఏమిటి? వాళ్ళ తాతగారు మహాపాపం చేశాడు ఈ లెక్కన. అదే ఆస్తి ఉంటే ఈ రోజున కొన్ని కోట్లు ఆయన మిగిలేది. ధర్మసత్రం కట్టి సమాజానికి మేలు చేయాలనుకుంటే ఆయన ఏం చేశాడు? ఆయన పీరియడ్లో బాగా చేశాడు, ఆయన కొడుకు బాగా చేశాడు. ఆయన తర్వాత ఆయన కొడుకు వచ్చేప్పటికి ఏం చేశారు? ఎండోమెంట్స్ వాళ్ళు లాక్కుని ఏం చేశారు? దానికి సంబంధించిన ఏవి పరిరక్షించలేకపోయారు, ఆక్రమణలు అయిపోయినాయి. దానికి సంబంధించిన ఏం చేశారు? షాపింగ్ కాంప్లెక్స్లు ఏవో కట్టేసుకున్నారు. దాని మీద వచ్చే ఆదాయం ఏం చేస్తున్నారు? ఏ సేవలు ఖర్చు పెడతారు? కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా మీరు? కర్మ సిద్ధాంతాన్ని భారతదేశం భూమి మీద కర్మ సిద్ధాంతం ఉందా లేదా? నేను చెప్పటం అవలా. ఆ మనవడికి మీరు ఏం చేయాలి? ఆ ధర్మసత్రం అప్పగించి నువ్వు బాగా చేసుకోరా అని చెప్పి అనవలసింది పోయి అప్పగించేసి నువ్వు డీనోటిఫై చేయాలి. నోటిఫై చేసిన డీనోటిఫై చేసి బయటికి పోవాల్సిన వాడివి నువ్వు. ఆయనకి కనీసం నీ కంట్రోల్లో ఉన్న సింగిల్ ట్రస్ట్ కూడా ఇవ్వడానికి నువ్వు నిలుగుతున్నావే నువ్వు. అంటే ఏంటి? నువ్వు మీ తాతగారు చేసిన పని నిజంగా వాళ్ళ తాతగారే కనుక ఆ ప్రాపర్టీ వాళ్ళకి రాసి ఉంటే ఈ రోజున ఎన్ని కోట్ల ప్రాపర్టీ అది? అంటే ఏమిటి? ఒక దాతృత్వంతో చేసిన అలా ఎన్ని వందల ధర్మసత్రాలు వ్యవస్థాపకులుగా ఉన్న వాళ్ళు ఏడుస్తున్నారు ఈ రోజున. అదే సార్, ఏడుస్తున్నారండి. మీరు భారతదేశం భూమి మీద కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా నమ్మరా? మీరు ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారంటే సందర్భాన్ని బట్టి నమ్ముతాం. సందర్భం కాదు, సందర్భాన్ని బట్టి నమ్ముతాం. కానీ దైవానికి ప్రతినిధులుగా ఒక మాట అండి మీరు మాట్లాడేదానికి. ఇప్పుడు కర్మ సిద్ధాంతం అంటే ఇదంతా కూడా మనం చేసుకున్న కర్మ ఫలితంగా ప్రభుత్వాలు ఇలా పరిపాలన చేస్తున్నాయని చెప్పి మీరు దానికి నేను కాదు మరి ఇంకే మీరంటారు కదా, కర్మను బట్టి నడవాలి. ఒక మాట అండి, ఇప్పుడు ఒక పరిపాలన జరుగుతున్నది సక్రమంగా జరుగుతుందా? ఇప్పుడు రాజుల పరిపాలనలో కూడా మీరు చూడండి, ఆలోచించండి. స్టార్టింగ్ ఫ్రమ్ ఇక్ష్వాకు పీరియడ్, విష్ణుగుండిన్స్, తర్వాత వెంగి చాళుక్యన్స్ పీరియడ్, తర్వాత మీకు రెడ్డి రాజులు, కాకతీయులు, తర్వాత విజయనగర చక్రవర్తులు, పాండ్యరాజులు, గజపతులు, వీళ్ళందరి పీరియడ్లో ఎక్కడా కూడా ఆలయ వ్యవస్థ మీద వీళ్ళు పెత్తనం చెలాయించాల. వీళ్ళు ఆలయాలకు ఆఖరికి జమీందారులు కూడా వాళ్ళు పోషకులుగానే ఉన్నారు తప్ప కానీ వాళ్ళు ఎక్కడ దేవాలయాల నిధులు ముట్టుకోలేదండి. వాళ్ళందరికీ సిగ్గున్న వాళ్ళండి. మీకు ఉదాహరణ చెప్తున్నా, ఇక్కడ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం ఉంది, మన శనివారపేటలో గాలిగోపురం ఉంది. ఆ మెట్టు మీద బ్రహ్మాండమైన శాసనం చూడండి. ఆ శాసనంలో క్లియర్గా ఇచ్చారు, రాజా నృసింహప్పారావు గారు జమీందారు గారు తమ ఎత్తు తూకం దిగిన తులాభారం శాసనం, ధన కనక వస్త్రవజ్ర వైడూర్య మరకత మాణిక్యాలన్నింటినీ కూడా అక్కడ ఉన్న కళాకారులకి, అర్చకులకి, అక్కడ ఉన్న అనేక రకాల వృత్తుల వారికి కూడా ఆ ఎత్తు అన్ని కూడా వారు సమర్పణ చేశామని చెప్పుకున్నారు. వాళ్ళు దానం చేశామని చెప్పుకోరా? ఈ రోజున మన సిగ్గుమాలిన వాళ్ళు మన వాళ్ళందరూ మేము దానం చేసాం, ధర్మం చేసాం. నీ సొమ్ము నువ్వు దానం చేసుకో, తీసుకెళ్ళి దేవుడి సొమ్ము నువ్వు దానం చేయటం ఏంటి? ఆ రకంగా వాళ్ళు సమర్పణలు చేశారు తప్ప కానీ ఆలయాల మీద ఎక్కి స్వారీ చేయాల. దేవుడి సొమ్ము ₹1 తనలా. ఈ రోజున దేవుడి సొమ్ము పన్నుల రూపంలో తింటున్నావు. దేవుడి సొమ్ముని తీసుకెళ్ళి నీ యొక్క ప్రభుత్వం యొక్క పరిపాలనలో ఆ యొక్క కార్యక్రమాలన్నీ ఆ వారసులు కట్టాము, ఈ వారసులు కట్టాము, ఈ వంతెనలు కట్టామని చెప్పి ఆ నిధులన్నింటినీ పక్కతో పట్టించేస్తున్నావు. ఇది పూర్తిగా ఇల్లీగల్, చట్టవిరుద్ధం. నువ్వు ఉండడానికి ఒక్క రోజు కూడా పరిపాలన చేయడానికి అర్హుడు లేని వాడివి.
నువ్వు నా ఉండి సొమ్ము ముట్టుకోవడానికి ఏ రకమైన అర్హత లేదు. ఆ పన్నులు అంటావా నేను ఇస్తే తీసుకోవాలి, నువ్వు వచ్చి కూర్చొని నీకు తోచిందంతా లాగేసుకుంటున్నావు ఉండిలో. ఆయన ఏం చెప్పరు కదా, ఆ తీర్మానం చేసి ఇంకొకటి చెప్తున్నా, స్వామి చెప్తారా నువ్వెంత తీసుకోమని? మీకు చెప్తున్నారు స్వామిది కాదు ఇదంతా, మీరు అందరూ అనుకుంటున్నారు ఇదంతా ఈ ఆస్తి అంతా కూడా ఈ వచ్చి భక్తులు ఇచ్చేదంతా స్వామివారిది అన్యాయం అయిపోతుంది. స్వామివారిది కాదు, కుబేరుడిది. అది కుబేరుడికి ఆన్సర్బుల్ అయిపోతున్నాడు. బకాయి కుబేరుడైనా స్వామే కదా. కాదండి, మీకు బకాయి పెరిగిపోతుంది. ఇప్పుడు స్వామి ఆయన బాధపడుతున్నాడు. ఏమిటి, నేను ఎప్పుడైతే తొందరగా ఈ అప్పులన్నీ తీర్చేసి కుబేరుడికి నేను వైకుంఠానికి వెళ్ళిపోవాలి నేను అనుకుంటే అప్పులు తీర్చడానికి వీలు లేకుండా ఈ వచ్చిన డబ్బులన్నీ వీళ్ళు ఇలా ఖర్చు పెట్టేస్తున్నారని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. ఈ బాధను ఎవడు అప్పులు తీరలేదు ఇంకా, అది తీర్చనివ్వట్లేదు కదా. మీరు ఈ రకంగా ఇప్పుడు ఎవడో ఒక 100 రూపాయలు వచ్చిందంటే కుబేరుడికి ఇచ్చేసుకుంటాడు ఆయన. ఆ 100 రూపాయలు మీరు తినేస్తున్నారు ఇక్కడ. ఇంకా ఎప్పుడు తీరుస్తాడు ఆయన అప్పు? సో ఇంకోటి అంటే ఈ భారాన్ని మొదలైపోతున్నారు. ఇంకా భారాన్ని కాదండి, ఈ భారంతో పాటు పాపం కూడా పెరిగిపోయిందిగా. ఈ పాపం కూడా పెరిగిపోయింది. పాపానికి ఎవడుగా అయితే ఇప్పుడు మేము లోతులకు వెళ్ళాలనుకోండి, మీరు అంటారు కాబట్టి మేము చాలా స్వయం నిర్ణయాలు తీసుకున్నామండి. ఆ ఈఓ గారు చైర్మన్ గారు చెప్పిన మాట మేము వింటల్లా, మేము పూర్తి ఇండిపెండెన్స్ అని మేకపోతు గాంభీర్యాలు పోయారనుకోండి. ఇప్పుడు మీ ఇంటర్వ్యూలు ఎవరన్నా చూసి అబ్బాయి మమ్మల్ని ఇంత మాట అంటారా, మేము బండి రోజుల్లో సంతకాలు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అంశాల్లో మీ చైర్మన్లు ఈ ఒక్క దేవాలయమే కాదు, కావాలంటే డెప్త్కి వెళ్తే చాలా విషయాలు చాలా మాట్లాడదాం. ఏ రకంగా మీరు సంతకాలు దొంగ సంతకాలు పెట్టుకుని ఏ రకంగా వ్యవస్థ ఇచ్చారో దేవాలయాల వ్యవస్థ మీద ఏంగాతో మాట్లాడాలంటే ఒక 1 year పాటు కనీసం 15 ఇంటర్వ్యూ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు అవన్నీ. ఏమైనా ఇవాళ ఒక చక్కటి కార్యక్రమానికి విచ్చేసిన అయ్యంగారు చక్కటి అభిప్రాయాలు, ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల జిఆర్ స్వాములు అలాంటి అనేది యాదృచ్ఛికమా అవ్వచ్చు, వాళ్ళు అనుకోవడం ఉండవలసింది. ప్రజలు భక్తుల మనసులు బాధపడుతున్నాయి. తీసుకున్న వాళ్ళకే అనర్హత ఉంటుంది తప్ప జిఆర్ స్వామి అనాచితంగా అనుకోకుండా అన్న వారు స్వీకరించకూడదు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు ఏ రకమైన రాగద్వేషాలు ఎవరి మీద లేవు. ఏ రాజకీయ పార్టీలతో మాకు ఎటువంటి సంబంధం, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం కాదు. మేము మాట్లాడాము. ఇందులో ఏ విషయంలో కూడా మేము వెనకడుగేసేది లేదు. ఎవరైనా ఇవన్నీ అవాస్తవాలని చెప్పి ఎవరైనా దీంట్లో ప్రూవ్ చేయడానికి వచ్చి డిబేట్కి వస్తామంటే లైవ్ డిబేట్స్కి మేము ఎప్పుడు సిద్ధమే, రెడీగా ఉన్నారు. అలాగే ఏది ఏమైనా అలాంటి వ్యాఖ్యానాలు మంచి పద్ధతి కాదు. జిఆర్ స్వామి గారికి పాదాభివందనం చేస్తూ మరొకసారి ఇలాంటి అవకాశం రాకుండా చూడాలి. ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు జనంలోకి వెళ్ళకూడదు, భక్తుల్లోకి అని చెప్పి ఒకటి. అలాగే అన్యమతస్థులు వెళ్ళకూడదు, అక్కడికి వాళ్ళ మతాలను గౌరవించుకోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చి తెలియనివన్నీ పూజలు చేస్తాం అంటున్నది తప్పు పద్ధతి అన్నారు. అలాగే కబీర్ దాస్ కూడా ఎక్కడ ఏ తరం ఎవరికి తెలియదు, కానీ ఏదో వాడుక భాషలో వచ్చేస్తుంది అన్నటువంటి ఒక చక్కటి మెసేజ్ని హిందూ ధర్మానికి ఆయన చక్కగా మెసేజ్ని ఇవ్వడం జరిగింది జీకే డిజిటల్ న్యూస్ ద్వారా. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ఆయనకి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.